పరమేశ్వరుడు నామం ఓంకారము. ఆ ఓంకారాన్ని ఉచ్చరించి మనం యజ్ఞం ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు జ్ఞానయజ్ఞం మనం అంతా చేస్తున్నాం. మనం అంతా ఋత్విజ్ఞులము. ఋత్విజ్ఞులు అంటే అర్థం ఏంటి? ఋక్ అంటే మంత్రము అని అర్థం. విజ్ఞ అంటే ఆ మంత్రాన్ని తన అనుభవంలో తెలుసుకోవడం. పండితులు కోకొల్లలు ఉన్నారు, అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు ఏ కోటుకో నూటుకో ఉంటారు. అందుచేత మనమంతా కూడా అనుభవ జ్ఞానం కొరకు ప్రయత్నం చేయాలి. పండితి ప్రకటన మనకు అవసరం లేదు. ముక్తి మోక్షం కావాలనుకున్నటువంటి వాళ్ళు సాధన ద్వారా మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి ఇడాపింగల మధ్యంలోనూ సుషుమ్నా నాడి అని ఉన్నది. ఇది పింగళా నాడి, ఇది ఇడానాడి. ఈ మధ్యంలో సుషుమ్న సూక్ష్మ రూపంలో ఉంది. ఆ నాడిలోనికి ఈ జీవుడిని బ్రతికి బట్టగట్టి ఉండగా తీసుకుపోవాలి. అట్టి వారికి ముక్తి మోక్షం దొరుకుతుందని స్వామి చెప్తారు ఉత్తరగీతలో. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ తస్మాద్ ఓంకారాయ నమో నమః అని యోగులందరూ కూడా ఓంకారాన్ని జపం చేశారు. బిందు అంటే మనస్సు, మనస్సులో ఏకీభవింపజేసి ఓంకారాన్ని జపం చేశారు. నిత్యము ధ్యాయంతి యోగిన, నిత్యము కూడా యోగులైనటువంటి వారు జపించారు. కామదం మోక్షదం చైవ, కోరినటువంటి కోరికలు కడపటిదైనటువంటి మోక్షాన్ని కూడా పొందారు. కాబట్టి మనకు కూడా ఆ ఋషి ప్రోక్తమైనటువంటి ఉపనిషత్తుల్లోనన్నింటిలో కూడా ఓంకారం గురించి చెప్పబడ్డది. ఓంకారం అన్నటువంటిది అతి రహస్యం. అష్టంగంచి చతుస్పాదం శ్రితానం పంచదైవతం ఓంకారం యో నజానాతి బ్రాహ్మణో నచ బ్రాహ్మణ అన్నారు ఉత్తరగీతలో. ఓంకారానికి 8 అంగాలు ఉన్నాయి, అష్టంగాలు. చతుస్పాదం 4 పాదాల్లో గమిస్తుంది. శ్రితానం 3 స్థానాల్లో సంచారం చేస్తుంది. పంచదైవం అదే పంచభూతాలుగా పరిణామం చెందింది. అట్టి ఓంకారం ఏదైతే ఉందో దానిని ఎవరైతే తెలుసుకోలేదో బ్రాహ్మణో నచ బ్రాహ్మణ అంటారు. బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా నచ బ్రాహ్మణ, బ్రాహ్మణుడు కాదని చెప్పారు. ఈ ఓంకారం అన్నటువంటిది సృష్టి రహస్యం. దంత తాలు ఓష్ట జివ, నాలుక కానీ పెదవులు కానీ దవడలు కానీ ఏవి కదలకుండా సకృద్ ఉచ్చరిత మాత్రేన ఊర్ధ్వమున్నామేతీత ఓంకార అని చెప్పి అథర్వణశిఖ ఉపనిషత్తులో చెప్తారు మహర్షులు. దాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు ఇందాక గౌనంగా చెప్పాము, తెలియని వారికి తెలియడం కొరకు పూర్వపక్షం. అది ఓంకారాన్ని స్వరయంగిలం చేయకూడదు, స్వరయంగిలైపోతుంది బయటికి చెప్తే. అది తెలియని వారి కొరకు మనము పరమేశ్వరుడు నామాన్ని గౌనంగా ఉచ్చారణ చేశాం, అదొక మార్గం. కానీ ఓంకారం మాత్రం దంత తాలు ఓష్ట జివ, దవడలు కానీ నాలుక కానీ పెదవులు కానీ సకృత్ ఉచ్చరిత, ఉత్తంటే ఊర్ధ్వమునకు తీసుకుపో, జీవుడు తన స్వస్థానానికి చేరుకుపోతాడు. అందుచేత దాన్ని చేసే రహస్యం అన్నటువంటిది అతి రహస్యము బట్ట బయలు. మన లోపట 24 గంటల్లోన 21,600 సార్లు జపం జరుగుతూనే ఉంది. దాన్నే అజప గాయత్రి అంటారు. అదే ఓంకారం, అదే ప్రాణాయం, అదే ప్రణవోపాసన. దానిని తెలియకపోతే మనం మోక్షాన్ని ముక్తిని పొందలేమని చెప్తున్నారు మహర్షులు. అది ఎక్కడుంది? పింగళా నాడి, ఇడానాడి మధ్యంలో ఉంది. సుషుమ్న అతి సూక్ష్మమైనటువంటి నాడి, అదే అమృత నాడి. దాంట్లోంచి మనము ప్రయాణకాలే మనసా అచిలేన భక్తి యుక్తి యోగబలేన శైవ భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ్యం సమ్యక్ సతం ఉపైతి దివ్యం. ఇట్టివాడు నా దివ్యధామాన్ని పొందుతాడు అర్జున అని చెప్పి 8వ అధ్యాయంలో ప్రయాణకాలం అంటే శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆ ప్రాణశక్తిని జీవశక్తిని బ్రతికి బట్టగట్టుండగా ఊర్ధ్వముఖంగా తీసుకుపోవాలి. ఊర్ధ్వం అంటే అమృతనాడిలోంచి ఊర్ధ్వానికి వెళ్ళాలి. అది యోగం మినహా ఇంకొక మార్గం లేదని చెప్పారు. అందుకు వితౌట్ యోగా నో ఎనర్జీ, వితౌట్ ఎనర్జీ నో సాల్వేషన్. హౌ టు క్రియేట్ మెంటల్ ఎనర్జీ. బ్రెయిన్ మెక్యూర్ అయ్యే విద్య యోగము. మన బ్రెయిన్లో వాటర్ శాతం ఎక్కువ ఉంది, శరీరంలో కూడా వాతపిత్త కఫాలు ఉన్నాయి. అవన్నీ పోవాలని అంటే మనం డూ యోగా. యోగం మినహా ఇంకొక మార్గం లేదని చెప్పి మన మహర్షులు మనకు ఆదేశించారు. భగవద్గీతలో స్వామి కూడా యోగాత్ సంజాయితే జ్ఞానం జ్ఞానాత్ యోగం ప్రవర్తతే.
యోగము చేస్తే గాని జ్ఞానం రాదు, జ్ఞానం ఉంటే గాని యోగం చేయరు. యోగ జ్ఞాన పరోనిత్యం సయోగిని అప్రణస్థితి. యోగము జ్ఞానము యోగి అయినటువంటి వారు నిత్యము కూడా అభ్యసించాలని చెప్పారు. యోగం ఏం చేస్తుంది? యోగం వృత్తి నిరోధం, మనస్సుకున్నటువంటి సంకల్పాలని తగ్గిస్తుంది. యోగము వృత్తులు నిరోధింపజేస్తుంది. జ్ఞానం సమ్యక్ దర్శనం, జ్ఞానం వలన సమదర్శనం అవుతుంది. అందుచేత యోగంచ జ్ఞానంచ ముముక్షుదృఢం అభ్యసేత్తు. మోక్షాన్ని పొందదలుచుకున్న ప్రతి ఒక్కరూ కూడా యోగము జ్ఞానము రెండు కూడా అవసరం. ఒకరికి జ్ఞానం ఉంటుంది, శాస్త్రజ్ఞానజన్య జ్ఞానము, అనుభవం ఉండదు. ఒకరికి అనుభవం ఉంటుంది, శాస్త్రం ఉండదు. అంచేత యోగము జ్ఞానము రెండు కూడా శాస్త్రపరంగా సమన్వయం చేసుకుంటూ సాధన చేసి వెళుతున్నటువంటి వాళ్ళకి అవసాన కాలంలో ప్రయాణ కాలం అన్నారు. అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు భీష్మాచార్యుడు వెళ్ళేటట్టుగా మనకు కూడా అదే మార్గం. మనస్సుకు ఏ విధమైనటువంటి ఆలోచన ఉండకూడదు, ఆలోచన రహిత స్థితి కావాలి. మనము బ్రతకి బట్టగట్టి ఉండగానే. అచలము అంటే ఏమిటి? చలనము అంటే సంకల్పం కలగటం, అచలం అంటే చలనం లేకుండా ఉండటం. అది స్థితప్రజ్ఞుడు లక్షణాల వల్ల వస్తుంది. భక్తి అంటే స్వస్వరూప అనుసంధానం, తన స్వరూపం ఏమైందో తను తాను తెలుసుకోవాలి. బయటికి రావడం కాదు, లోపలికి వెళ్ళాలి. స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్యభిధీయతే మోక్షకారణ సామగ్ర్యం భక్తిరేవ గరియేసి స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్యభిధీయ అని వివేక చూడమనిలో శంకరాచార్యులు వారు చెప్తారు. స్వరూప అనుసంధానం చేయాలి. హూ ఇస్ దిస్, నేను ఎవడను, ఈ సృష్టి అట్లా ఉద్భవించింది అన్నటువంటి రహస్యాన్ని తెలియాలంటే లోపలికి వెళ్ళాలి. ఎక్కడి నుండి వచ్చిందో ప్రాణమో అక్కడికి తీసుకుపోవాలి. ఆత్మన ప్రాణోపచాయితే, ఆత్మలోంచి ప్రాణం ఉద్భవించింది. ప్రాణము అగ్ని, అగ్ని ఈశ్వర, అగ్ని ఈశ్వరుడు. ఆత్మలోంచి ప్రాణం వచ్చింది, ఆ ప్రాణాన్ని మరలా తన ఉత్పత్తి స్థానానికి తీసుకుపోవాలి. మీరు చేస్తున్నటువంటిది శ్వాసపైన ధ్యాస అన్నటువంటిది చాలా చక్కటి మార్గం. కానీ దానిని మదనం చెయ్యాలి. ఇంకా అక్కడికి కంఠం పట్టు దాటాలి అంటే ఏ ప్రాణశక్తి అయితే కిందికి వచ్చిందో ఆ ప్రాణశక్తిని మరలా ఊర్ధ్వానికి తీసుకుపోవాలి. ఆత్మలోంచి వచ్చినటువంటి ప్రాణాన్ని మరలా ఆత్మలో లయం చేయాలని అంటే ఊర్ధ్వం నసంశ అంటారు భగవద్గీతలో స్వామి. ఊర్ధ్వానికి తీసుకుపోవాలి. భగవంతుడు ఎక్కడో లేడు, భగవంతుడు సర్వే సర్వత్రా ఉన్నాడు. భగవాన్, భగము అంటే బ్రహ్మనాడి, వాన్ అంటే శ్వాస, ఉశ్వాస నిశ్వాసలు. ఊర్ధ్వానికి పోయేది ప్రాణము, అధోముఖంగా వచ్చేది నిశ్వాస. అంటే ప్రాణ అపానము, కిందికి వచ్చేది అపానము. అందుకు ప్రాణాపాన సతి అన్నారు. సతి అంటే కూడుట అని అర్థం. అపానాన్ని ప్రాణాన్ని కూడాలి. కూడాలంటే ఏం చేయాలి? ముక్కులోంచి తీసుకుపోవాలి, అంగిల్లోంచి. అంగిల్లోంచి ఈ రెండు హోల్స్ కూడా ఇక్కడ కలిసిపోతాయి. ముక్కులోన గాలి ముక్తికి త్రోవయ అంటాడు యోగి వేమన్న గారు. నాసాభ్యంతరచారిణవ అన్నారు కృష్ణుడు. నాసికం అంటే ముక్కు, అభ్యంతరం అంటే ముక్కు లోపట్లోంచి తీసుకుపోవాలి, ఊర్ధ్వానికి తీసుకుపోవాలి. స్వామి పత్రిజీ గారు నన్ను ఆయా ప్రాంతాలకు పిలిచేవారు. కడతాల దగ్గర నుండి విశాఖపట్నము, తదుపరి ఏయో ప్రాంతాలు విశాఖపట్నం, విజయనగరం ఎక్కడెక్కడికో పిలిచేవారు. వారు నేను కడగా కలిసేది విశాఖపట్నం అక్కడ ఏదో ఉంది, అక్కడ కలిసాం. స్వామి ఆ రోజు ఉపన్యాసం ఎందుకో కానీ ఎవరికూ చెప్పకుండా చేసి నన్నే మీరు చెప్పండి అయ్యా అని చెప్పేసి నా చేతే చెప్పించారు. లాస్ట్కు వారు నేను కలిసి ఫోటో తీయించుకున్నారు. ఆ తర్వాత వారు నేను కలవలేదు. ఎనలేని సేవ చేశారు స్వామి. చేత ఈ సాధన అన్నటువంటిది ఇంకా ఊర్ధ్వానికి, సహస్రారానికి తీసుకుపోవడానికి దోహదం చేస్తుంది. ఎందుకు అంటే మీరు కరెక్ట్గా కూర్చుకుంటున్నారు, శ్వాస పైన ధ్యాస పెడుతున్నారు. ధ్యాస ఉన్నంతసేపు నిటారుగా ఉంటారు. తదుపరి ధ్యాస తప్పిపోయిన తదుపరి నిద్రలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా ప్రాణశక్తిని అంతర్కేచరీ ద్వారా ప్రాణశక్తిని సహస్రారానికి నడిపించే ప్రక్రియే క్రియాయోగము లేదా సిద్ధ విద్య అంటారు.
అది మేము చేస్తున్నాము, మీరు కూడా చేస్తే బాగుంటుంది. ఎంతోమంది వచ్చారు, తీసుకొని చేస్తున్నారు, మీరు కూడా చేస్తారని నేను చెప్పడం కాదు, మహర్షులు ఆదేశించారు. ఊర్ధన్న సమస్య అని భగవద్గీతలో స్వామి చెప్పారు. ఊర్ధ్వానికి జీవుడు పోతే సందేహం నివారణ అయిపోతుంది. ఒకటిగా ఉన్నటువంటి భగవంతుడు ఏకమాత్ర ద్విమాత్రస్య, ఒకటిగా ఉన్నవాడు రెండయ్యాడు. అర్ధమాత్ర పరాజ్ఞేయం, అర్థం అక్కడుంది, ఒక అర్థం దిగువకి వచ్చింది. అది జాగృత అవస్థలో కంటిలో ఉంటుంది, స్వప్నావస్థలో కంఠంలో ఉంటుంది, నిద్రావస్థలో హృదయంలోకి వచ్చేస్తుంది ఆ అర్థం. ఆ అర్థయే జగన్మాత, అదే కాశీ విశ్వేశ్వరి. అందుచేత కాశీ అన్న పదానికి అర్థం ఏంటి? కాశీ అంటే ప్రకాశం అని అర్థం. గాడ్ ఈజ్ ఎ లైట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్. భగవంతుడు అన్నవాడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అది సత్యమే, 100% సత్యమే. ఋషులు గ్రహించారు, మనకు చెప్పారు. అందుచేత మనము గ్రహించాలంటే ఊర్ధ్వానికి పోవాలి, బ్రహ్మనాడిలోంచి. ఇడా పింగళయోర్ మధ్య ఇడానాడి పింగళానాడి సుషుమ్న సూక్ష్మరూపిణి, అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నాడి ఉంది. అదే బ్రహ్మనాడి, సుషుమ్న నాడి, గాంధర్వ నాడి, సరస్వతి నాడి అని చెప్పి, అమృతనాడి అని చెప్పి దానికి గురించి అనేక విషయాలు అనేక కక్షల్లోనూ కూడా చెప్పారు. యేసుప్రభు కూడా బైబిల్లో చెప్పారు, నాకు ది డోర్ ఇట్ సెల్ఫ్ ఓపెన్, తట్టుడు తెరవబడును. దేవుని సామ్రాజ్యము మాటల చేత పొందబడదు, శక్తి చేతనే పొందబడును అన్నారు. అందుచేత సర్వద్వారాలని సంయమనం చేసి మనస్సులో హృదయంలో నిరోధించి ఆత్మానుభూతి పొందాలని అంటే భగవద్గీత పారాయణం చేయడం కాదు. భగవద్గీత అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను పారాయణ చేస్తున్నారు. అది చదువుకుంటే సరిపోదు, అనుష్ఠాన గ్రంథము. భగవద్గీత అంటే అర్థం ఏంటి? భగము అంటే బ్రహ్మనాడి, గీత అంటే స్వరము, పారాయణ అంటే కలుపుట. దాని ఉత్పత్తి స్థానంలో మరలా జీవుడిని తీసుకుపోయి ఈ అర్ధభాగాన్ని జాగృతి స్వప్న సుషుప్త అవస్థలోనే ఉన్నటువంటి జీవుడిని తురియ స్థానంలోనికి తీసుకుపోవాలా. అప్పుడు ఏకమవుతుంది. ఇప్పుడు ఎన్ని అయింది? 2 అయింది. ఒక అర్థం అక్కడ ఉంది, ఒక అర్థం దిగువకు వచ్చింది. ఈ 3 అవస్థల్లో చెంచారు. ఈ 3 అవస్థలు కూడా బండ సున్నా. మనం జాగృత అవస్థలో ఇప్పుడు ఉన్నాం అనుకుంటున్నాము, గాఢ నిద్రావస్థ అంటున్నారు మహర్షులు. ఎందుకు? కంటితో చూస్తున్నాం. యదృశ్యం తన్నశ్యం, ఏదైతే మనం చూస్తున్నాం అదంతా కూడా ఒక రోజుకు నశించేదే. కాబట్టి జాగృత అవస్థలో కంటిలో ఉంటుంది, నిద్రావస్థలో స్వప్నావస్థలో కంఠంలో ఉంటుంది జీవుడు, నిద్రావస్థలో హృదయంలో. అదే డౌన్కి వచ్చేసరికి కలగాని మేల్కాంచిన తర్వాత అది నిజం కాదని మనకు తెలుసు. అలాగే హృదయంలోకి వచ్చిన తర్వాత తమస్సులోకి వెళ్ళిపోతాం, అప్పుడేమీ తెలియదు. ఈ 2 అవస్థల్ని ఒప్పుకుంటున్నాము, ఈ అవస్థలో మట్టుకు మాత్రం యథార్థం అనుకుంటున్నాము. అది రాత్రి కళ, ఇది పగటి కళ అన్నారు మహర్షులు. శుద్ధ నిజము. మాండూక్య మహర్షి మాండూక్యమేవతత్తు 4 వేదాల తాలూకు ఎసెన్షియల్ని 12 శ్లోకాల్లో మాండూక్య మహర్షి మనకు చెప్తారు. శివం అద్వయం, భగవంతుడు ఏకం, సత్ బహుదా విప్రావశిష్యంతి. ఋషీశ్వరులు, యతీశ్వరులు, సిద్ధిపురుషులు, అవతార పురుషులు ఆ ఏకమైనటువంటి భగవతత్వాన్ని మనకు అందించారు. మరలా ఏకత్వాన్ని పొందాలంటే ఈ 3 అవస్థల్లో సంచారం చేస్తున్నటువంటి జీవుడిని 4 అవస్థలో చేర్చాలి. 3 పావలాల రూపాయి కాదు, 4 పావలాల రూపాయి అవుతుంది. అలాగే గోవుకు 4 కాళ్ళు ఉంటాయి, జీవుడికి 4 అవస్థలు ఉన్నాయి. ఈ 4 అవస్థ గురించి మనం తెలుసుకోవాలి. ఈ 3 అవస్థలు కూడా అందులో కలపాలి. అప్పుడు ఏకమాత్ర ద్విమాత్ర, ఈ 3 అవస్థలను ఎప్పుడైతే దాంట్లో కలుపుతామో అది ఏకం అవుతుంది. ఏకం సత్తు. అప్పుడు నీవే అహం బ్రహ్మాస్మి అన్నటువంటి మహావాక్యానికి అనుభూతిని చెందుతాడు సాధకుడు. అందుకు సుషుమ్నా వాహిని ప్రాణే సిద్ధ్యంతి మనోన్మని. సుషుమ్నా నాడిలోనే ఎవరైతే సాధన చేస్తారో, వాహిని అంటే తైలధార అవిశ్చనం, తైలం మీదికెత్తి పోస్తూ ఉంటే దార కంటిన్యూషన్ ఉంటుంది కదా, తద్వత్తుగా మనం సుషుమ్నా నాడిలో సాధన చేయాలని మహర్షులు ఆదేశిస్తున్నారు. కాబట్టి సుషుమ్నా నాడి కొరకే మనం ప్రయత్నం చేయాలి. సిద్ధ్యంతి మనోన్మని, ఉన్మీలన అవస్థ వస్తుంది. అన్యదా ఇతరాభ్యాస, అన్యమైనటువంటి సాధనలన్నీ కూడా ప్రయాస నైవియోగినాం, ప్రయాస మాత్రం అని చెప్పి ఉత్తరగీతలో స్వామి చెప్తున్నారు. కాబట్టి ఆత్మసోదరి సోదరులందరూ కూడా
కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి, పడితే భగీరథ పట్టుపట్టాలి, చేస్తే సుషుమ్న నాడి సాధనే చెయ్యాలి. అక్కడ మనం ప్రాణాన్ని అపానాన్ని కూడాలి అంటే ఏ ప్రాణమైతే కిందికి వచ్చిందో ఆ ప్రాణాన్నే మరలా ఉల్టా చేసి ఊర్ధ్వానికి తిప్పి అభ్యాసం చేయాలి. దానిని మనకు భగవద్గీతలో, భగవద్గీత అంటే అర్థమే భగము అంటే బ్రహ్మనాడి, గీత అంటే స్వరము, పారాయణ అంటే కలుపుట. దాని ఉత్పత్తి స్థానంలోనికి తీసుకెళ్ళి ప్రాణాన్నే నతస్య ప్రాణ వృత్కామంతే అత్రైవ సమవిలీయంతే. జ్ఞానికి ప్రాణం పుట్టిన చోటునే లయమైపోతుంది. ఆ సుషుమ్న నాడిలో సాధన ఎవరైతే చేస్తారో మనకు ఉశ్వాస నిశ్వాసల రూపంలో 24 గంటల్లోన 21,600 సార్లు జరుగుతుంది. దీన్ని అజపము అంటారు. ఇది అపరాణిదని అర్థం. దీని రహస్యం మనము తెలుసుకోవటం లేదు. శ్వాస పైన ధ్యాస ఉంచుతున్నాం కానీ ఉంచలేకపోతున్నాం. ఎందుకు? పట్టు చిక్కటం లేదు. ప్రాణానికి మనస్సుకు అవినాభావ సంబంధం ఉంది. ప్రాణ విద్య మహావిద్య, కుండలియాం సముద్భూతం గాయత్రి ప్రాణధారిణి ప్రాణవిద్య మహావిద్య అంటారు. యస్తం వేత్స వేదవేత్త. వేదాలు చదువుకుంటే చదువు కాదు. ఈ జగన్మాత అయినటువంటి కుండలిని శక్తి ఈ సృష్టి అంతా ఆవరించి ఉంది. అటువంటి జీవశక్తిని మనము ఈ ప్రణవోపాసన ద్వారా 3 అవస్థలు దాటించి 4 అవస్థలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఎవరమో మనం తెలియబడుతుంది. అంతేగాని మనం భగవద్గీత చదువుకుంటే అర్థం కాదు. భగము అంటే బ్రహ్మనాడి, గీత అంటే స్వరము, పారాయణ అంటే మళ్ళీ దాని ఉత్పత్తి స్థానంలోనికి తీసుకువెళ్ళే మార్గాన్ని అన్వేషణ చేయాలి. అదే జీవబ్రహ్మ ఐక్యం అంటారు. దానిని శివానంద పరమహంస గారని కేరళ స్టేటు, వారి భార్య సడన్గా వెళ్ళిపోయారు. మాట్లాడుతూ పనిచేస్తూ స్వామి పక్కన కూర్చొని ఇలా శరీరాన్ని విడిచిపెట్టారు. స్వామి అప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఉద్యోగం సద్యోగం విడిచిపెట్టి కేరళ స్టేట్ వదిలేసి తమిళనాడు వదిలి ఒక అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఇంతవరకు ఈ ఫిజికల్ బాడీ పనిచేసింది, ఇప్పుడు ఏటి పోయింది? ఆ పోయింది ఏంటి? అది తెలియకపోతే ఎందుకు ఈ జీవితం అని చెప్పి వైరాగ్యం వచ్చి వారు విడిచిపెట్టి అరణ్య ప్రదేశంలోకి వెళితే 2 సిద్ధి పురుషులు వచ్చి ఆయనకు కుడి చెవిలో ఉపదేశం చేసి అదృశ్యమైపోతారు. తరువాత స్వామి పదే పదే ఆ విద్యని అభ్యాసం చేస్తూ 3 సంవత్సరాలు తుప్పల్లో ఉండిపోతారు. తరువాత ప్రభుత్వం వారు అడవిని బాగు చేసేటప్పుడు వారు బాహ్య ప్రజ్ఞ లేకపోతే ఆ ఫారెస్టర్ ఆఫీసరు ఆయనకు బాహ్య ప్రజ్ఞలోకి తీసుకొచ్చి మరలా ఉపచర్యలు చేసి బాహ్య ప్రజ్ఞ తీసుకొచ్చిన తర్వాత ఆయనకు ఒక సంకల్పం కలిగింది. సమాజం పాడైపోతుంది, సమాజానికి ఈ విద్య చెప్పాలన్నటువంటి సంకల్పం ద్వారా బాహ్య ప్రజ్ఞకు వచ్చిన తర్వాత లేపిన తర్వాత మన ఇండియాలోనూ ఇతర దేశాల్లోనూ 6 లక్షల మంది సుమారుగా ఉపదేశాలు చేసి మరలా పళనిలోనూ జీవ సమాధి 1949 జూన్ 21వ తేదీ వరల్డ్ యోగా దినంలోనూ వారు జీవ సమాధిని పొందారు. వారే శివానంద పరమహంస. వారి గురుదేవులు, మా గురుదేవులు రామానంద పరమహంస వారి శిష్యులు. అందుచేత మనమంతా కూడా ఈ సుషుమ్నా నాడి సాధన పట్టుకొనే ఎదగడానికి ప్రయత్నం చేయాలి. తదితరమైనటువంటి సాధనలన్నీ ప్రయాస అంటున్నారు ఉత్తరగీతలో స్వామి. ఇప్పుడు చూడండి, ఈ మాయ అన్నటువంటిది మనల్ని ఆవరించి ఒక ఆట ఆడిస్తుంటుంది. మాయ వాయురూపమాయ అంటారు వేమన్న గారు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన తెరువు కానలేరు, ముక్కులోన గాలి ముక్తికి త్రోవయ అంటారు. చూసారా, ఒక పద్యంలోనే ఆయన వేదాంతాన్ని అంతటిని చెప్పేశారు. ఏమీ కష్టం లేదు, మనం గాలిలోనే పుట్టాము, గాలి ద్వారానే ఈ శరీరం చర్యలన్నీ జరుగుతున్నాయి. గాలిలోన తెరువు కానలేరు. ఈ గాలి సంగతి ఎవరికి తెలవకుండా ఉంది. పుస్తకాలు చదువుతున్నాం, పూజలు చేస్తున్నాము, అక్కడెక్కడ తిరుగుతున్నాం, కానీ ఆ గాలి సంగతి ఏంటి? ఈ గాలి ఎవరు ఆడిస్తున్నారు? ఈ ముక్కులోన గాలి ముక్తికి త్రోవయ అంటున్నారు. ఆ రహస్యాన్ని వారు చెప్తున్నారు. యోనిలోన పుట్టి యోనిలోన పెరిగి యోనిలోన తెరువు కానలేరు, యోని చూసి పరమ యోగంబు మరసరా విశ్వదాభిరామ వినురవ అంటున్నారు. చూసారా, యోని అంటే మనస్సు పుట్టిన చోటు. బాహ్యార్థం వేరు, అంతరార్థాన్ని వారు చెప్తున్నారు. యోని అంటే మనస్సు పుట్టిన చోటు. ఆ మనస్సే మనకు జగజ్జాలాన్ని అంతటిని సృష్టించి మాయలో ముంచెత్తుతుంది. కాబట్టి వాయువు చెలుస్తుంటే మనస్సు చెలుస్తుంది, మనస్సు చెలుస్తుంటే వాయువు చెలుస్తుంది. మనస్సుకు వాయువుకు విడదీయనటువంటి అవినాభావ సంబంధం ఉంది.
చెలే వాతే చెలే బిందు. వాయువు చెలుస్తుంటే మనస్సు తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంటే వాయువు చెలుస్తుంది. నిచిలే భవేత్. వాయువు నిశ్చలమైపోతే మనస్సు నిశ్చలమైపోతుంది, మనస్సు నిశ్చలమైపోతే వాయువు నిశ్చలమైపోతుంది. కాబట్టి ఈ గాలి సంగతి ఎవరూ కూడా తెలుసుకోవటం లేదు. మాయ అన్నది ఎక్కడో లేదు. మయ్యేవ సకలం జాతం. మాయలోనే సకలం ఉద్భవించింది. మై సర్వం ప్రతిష్ఠిత. మాయలోనే అంత ప్రతిష్ఠింపబడి ఉంది. మై సర్వం లయం యాంతి. మాయలోనే అంత లయమైపోతుంది అని కైవల్యోపనిషత్తులో ఈశ్వరుడు పార్వతీదేవి చెప్తున్నటువంటి విషయం. అంటే మాయ వాయు రూప మాయ అంటాడు యోగి వేమన్న. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్. ఒక బాండ ఉంది. ఆ బాండం నిండా మనం కొన్ని కట్టెలు వేసి, కొన్ని బొగ్గులు వేసి దానికి నిప్పంటించాం. నిప్పంటించిన తర్వాత అవి బాగా కాలిపోయినాయి, మగ్గిపోయినాయి. కుండ నిండా పొగ ఏర్పడ్డది. ఆ కుండకు మూత కవర్ చేసాం. ఆ కుండని తీసుకెళ్ళి ఒక రూములో పెట్టాం. ఇప్పుడు కుండ ఎక్కడుందండి? రూములో ఉంది. పొగ ఎక్కడుంది? కుండలో ఉంది. కుండకు మూత కవర్ చేసాం. కుండ నిండుగా పొగ ఉంది. ఇప్పుడు క్లియర్గా కుండ కనిపిస్తుంది. అదే కుండకు మూత ఓపెన్ చేసాం, రూముకు కిటికీలు తలుపులు వేసాం, అవుట్ సైడ్కి వచ్చాం. కాసేపు పోయిన తర్వాత తలుపులు తీసి చూసాం. ఇప్పుడు కుండ ఎక్కడుందండి? పొగలోనుంది. మొదట ఎక్కడుందన్నాము? రూములో ఉందన్నాము. పొగ ఎక్కడుంది? కుండలో ఉంది. కుండ రూములో ఉందన్నాము. ఇప్పుడు పొగ తనలో నుండి వచ్చినటువంటి పొగే, కుండలో నుండి వచ్చినటువంటి పొగే కుండను కనపడకుండా చేసింది. పొగలో ఉంది కుండ ఇప్పుడు. అలాగనే ఆ మాయ అన్నటువంటిది గాలి రూపంలో మనలో శ్వాస నిశ్వాస రూపంలో సంచారం చేస్తుంది. దీన్ని ఉల్టా చేసి ఊర్ధ్వానికి తిప్పి తన స్వస్థానాన్ని చేర్చాలి అంటే స్వస్వరూప అనుసంధానం చెయ్యాలి. అంటే ఉల్టా చెయ్యాలి. ఆ అపానాన్ని, ప్రాణాన్ని, కిందికి వచ్చిన అపానాన్ని, పైకి వెళ్తున్న ప్రాణాన్ని కలిపి అంతర్మథనం చెయ్యాలి. అదే ముక్కులోన గాలి అన్నారు. నాసాభ్యంతరచారణం అని కృష్ణుడు చెప్పారు. కాబట్టి ప్రాణాయామం మినహా ఇంకొక మార్గం లేనే లేదు. 1,25,000 మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నింటిలో ఉత్తమమైనటువంటి మార్గము నాదానుసంధానం లేక లయయోగం అని చెప్పి యోగతారావల్లో శంకరాచార్యులు వారు ఆదేశిస్తారు. సపాద లక్ష సదాశివోక్తాన్ని లయావధానాన్ని వసంత లోకే నాదానుసంధాన సమాధి మేకం మన్యామహే మాన్యతమం లయాన మొత్తమం అంటారు. 1,25,000 మార్గాలు ఉన్నాయి. మార్గాలు లేవడానికి లేదు. కానీ లెవెల్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ, మన బ్రెయిన్ కెపాసిటీని బట్టి ఆయా మార్గాల్ని, ఆయా గురువుల్ని ఎన్నుకుంటుంటూ ఉంటాము. అందులో ఈ 1,25,000 మార్గాలు సదాశివుడి చేత లోకంలో ప్రచారంలో ఉన్నాయి. ఎవరు ఏ మార్గం చేసినా దాన్ని తప్పు పట్టడానికి లేదు. అవి ఋషిప్రోక్తాల్లో ఉన్నాయి. కానీ లయయోగం అన్నటువంటిది ఒకటి ఉంది. అదే నాదానుసంధానం సమాధికి తీసుకుపోతుందని చెప్పి యోగతారావల్లో శంకరాచార్యులు వారు చెప్తారు. ఈ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు యోగతారావల్ అన్నటువంటి గ్రంథాన్ని శ్రీశైల పర్వత గుహలో కూర్చొని రాశారు. దాంట్లో చెప్తారు 1,25,000 మార్గాల్లోనూ ఉత్తమమైనటువంటి మార్గము లయయోగము లేక నాదానుసంధానం అంటారు. అదే ఉత్తరాది నుండి మహావతార బాబా క్రియాయోగం అంటారు. దక్షిణాది నుండి గురుదేవులు శివానంద పరమహంస గారు సిద్ధ విద్య అంటారు. ఈ 2 మార్గాలు కూడా ఒకటే. సిద్ధ విద్య వేరు కాదు, క్రియాయోగం వేరు కాదు. ఈ క్రియాయోగాన్ని కాశీలో మహావతార బాబా ప్రత్యక్షమయ్యి శంకరాచార్యులు వారు కూడా ఉపదేశం చేసినట్టు పురాణ పురుష శ్యామశరణ లాహిరి గారు వారు బుక్కులో రాస్తారు, వారు జీవన చర్యల్లోనూ. అంటే ఇది ఎంత గొప్ప విద్యో మీరు ఒకసారి మనసారా ఆలోచించుకొని ఆ స్థితిని పొందడం కొరకు ఆ క్రియాయోగము లేదా సిద్ధ విద్య అన్నటువంటి దాన్ని ఇంకా అంటే ఇప్పుడు స్వామి చెప్పినటువంటి శ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉండడం కంటే ఇంకా పైకి పోవాలి. పైకి పోయేటప్పుడే దాని ఉత్పత్తి స్థానంలోకి వెళ్ళిపోతుంది ప్రాణం. అపానం ప్రాణము సతి అన్నారు కదా, ప్రాణాపాననే సతి అంటే కూడాలి. కూడాలంటే ఏం చేయాలి? అపానాన్ని ప్రాణంతో కలిపి అంతర్మథనం చేయాలి. దానిని మనకు భగవద్గీతలో స్వామి చెప్తారు. 5వ అధ్యాయం 27వ శ్లోకంలో ఈ సాధన ఉంది.
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుక్షైవంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. స్పర్శాన్ అంటే రాపిడి చేయుట, అంతర్మథనం. మన లోపటనే అపానం కిందికి వస్తుంది, ప్రాణం పైకి వెళ్తుంది. దీన్నే ఉశ్వాస అంటే ఊర్ధ్వానికి వెళ్ళేదాన్ని ఉశ్వాస అన్నాము, డౌన్కి వచ్చేదాన్ని నిశ్వాస అంటున్నాము. ఈ నిశ్వాసని, ఈ అపానాన్ని, ప్రాణాన్ని కలిపి అంతర్మథనం ద్వారా పైకి తీసుకువెళ్ళమంటున్నారు కృష్ణుడు 5వ అధ్యాయము 27వ శ్లోకంలో. నేను ఈ శ్లోకం పైనే ప్రయోగం చేస్తే నాకు ఈ విద్య అబ్బింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. ఎన్నో లక్షల మందికి కూడా చెప్పాను. ఎంతోమంది ఇతర దేశాల నుండి వస్తున్నారు. చేసిన వాళ్ళకి చేసినంత శ్రీరామ రక్ష. ఎందుకు? అతి సులభము, అతి రహస్యము, బట్ట బయలు. మన లోపటనే ఆడుతుంది, దాన్ని వదిలేస్తున్నాము, ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నాం. కాశీ అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కాశీలో ఉన్నాం. కాశీ అంటే అది ఒక ఊరు పేరు. విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాదు ఒక ఊరు. ఈ కాశీ పుణ్యక్షేత్రం ఎలా అయింది? మహాత్ములు తపస్సు చేసి వాళ్ళు జీవ సమాధిని పొందారు కాబట్టి ఇది పుణ్యక్షేత్రం అయింది. ఇక్కడికి వచ్చాం. కాశీ అంటే ప్రకాశం అని అర్థం. గాడ్ ఈజ్ ఎ లైట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్. భగవంతుడు అన్నవాడు తుర్యంలో ఉన్నాడు. ఆ తుర్య స్థితికి చేరాలంటే, ఆ ప్రకాశాన్ని దర్శించాలంటే స్వదేహ మరణంకృత్వ, మన శరీరాన్ని ఒక కట్టిగా వేయమన్నారు శ్వేతాసురోపనిషత్తులో. ప్రణవ ఉత్తరాన్ని గాను ప్రాణాన్ని పయ్యారణగా వేయమన్నారు. ధ్యాన నిర్మదనాభ్యాసాత్, అంతర్మథనం ద్వారా ఈ ప్రాణాన్ని, అపానాన్ని, మన శరీరాన్ని ఒక కట్టిగా వేసి ప్రాణాన్ని పయ్యారణగా వేసి ధ్యాన నిర్మదనం అంటున్నారు. ధ్యానం వేరు, నిర్మథనం వేరు. ఈ ధ్యానం అన్నటువంటి పదానికి చాలా లోతుగా పోవాలి. ప్రతి ఒక్కరూ ధ్యానం ధ్యానం అంటాం. ధ్యానం ఎవ్వరూ చేయలేరు, చేయగలరు. ఎందుకు? క్రియ దొరకాల, పట్టు అప్పుడు చిక్కుతుంది. క్రియ దొరకకుండా మనం ధ్యానం ఎట్లా అవుతుందండి చెప్పండి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార బహిరంగ సాధనలు, ధ్యాన, ధారణ, సమాధి అంతరంగిక సాధనలు. పతంజలి మహర్షి 8 అంగాలు యోగం గురించి చెప్పారు. కాబట్టి ధ్యానం అన్నటువంటిది నాస్తి ధ్యానం వినా యోగం. యోగం తెలియకపోతే ధ్యానం కుదరదు. మనం ధ్యానం అంటున్నామే కానీ ధ్యానం చేయలేము. ఎందుకు అంటే థాట్స్ లెస్ కావాలి, ఆలోచన రహిత స్థితి రావాలి. ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి? ప్రాణ చలనం వలన మనస్సు చెలుస్తుంది. మనస్సు చెలుస్తుంటే సంకల్ప వికల్పాల వల్ల ఇంద్రియాదుల ద్వారా బహిర్ముఖంగా వచ్చేస్తున్నాం. బహిర్ముఖంగా వచ్చేటప్పుడు మనకు ఆత్మానుభూతి కలగదు. బహిర్ముఖం సుదుర్లభ, అంతర్ముఖం సమారాధ్య, సిద్ధ విద్య అని లలితా సహస్రనామంలో చదువుతున్నాము. బహిర్ముఖమైనటువంటి విద్యల చేత తెలియబడదు అని అంటున్నారు. అంతర్ముఖం సమారాధ్య, అంతర్ముఖమైనటువంటి విద్య ద్వారానే సమారాధన చేయబడుతుంది, మనకు ఆత్మసాక్షాత్కారం పొందబడుతుంది. అందుచేత ఆత్మ సోదరులందరూ కూడా విషయాన్ని అమూలాగ్రంగా విచారణ చేసి, విచారణ ద్వారా మనము మన లోపల నుండి వచ్చినటువంటి ప్రాణశక్తినే దాన్ని ఉల్టా చేసి ఊర్ధ్వానికి తిప్పే ప్రయత్నం చేస్తే అందరము కూడా సుషుమ్న నాడిలోనికి వెళ్ళి ఆత్మానుభూతి పొందగలము. ఎందుకు అంటే ఆత్మన ప్రాణోపజాయితే, ఆత్మలోంచి ప్రాణం ఉద్భవించింది. ప్రాణము అగ్ని, అగ్ని ఈశ్వర. ఆత్మలోంచి వచ్చినటువంటి ప్రాణాన్ని మనం ఏం చేయాలి? అంతర్మథనం చేయాలి. మన శరీరాన్ని ఒక కట్టిగా వేసి ప్రాణాన్ని పయ్యారణగా వేసి శ్వేతాసురోపనిషత్తులు చెప్తున్నారు మహర్షులు. అందుకే నిర్మథనం అంటే అర్థం ఏంటి? మథనం బాగా పెరుగు కడలో కవ్వం పెట్టి మనం రుద్దితే ఏమవుతుంది? వెన్న బయటకు వస్తుంది. అట్లాగే మనము ఆ నిర్మథనం, ప్రాణాన్ని, అపానాన్ని ఎప్పుడైతే మథనం చేస్తామో మన శరీరంలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫదోషాలన్నీ కూడా, త్రిదోషాలు కూడా పోతాయి. శరీరము చక్కబడుతుంది. 72,000 నాళ్ళు ఉన్నాయి మనకు. 72,000 నాళ్ళు ఉన్నాయి. ఈ 72,000 నాళ్ళు కూడా ఒక యోగి తప్పితే తత్తిమ వాళ్ళకి పనిచేయవు. అందుకు కొందరు మొద్దుగా ఉంటారు, కొందరు మధ్య రకంలో ఉంటారు, కొందరు మంచి యాక్టివ్గా ఉంటారు.
ఊబకాయం ఉన్నటువంటి వాళ్ళు, స్థూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సాధన చేస్తే సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అండ్ సౌండ్ హెల్త్, మెడికల్ సైన్స్ అంతా ఇందులో ఇముడుంది. ఎందుకు అంటే మన బ్రెయిన్లో వాటర్ శాతం ఎక్కువ ఉంది. వాతము, పిత్తము, కఫము దోషాలు, సర్వే రోగం, మలం వశాత్తు మన శరీరము డస్ట్బిన్లాగా ఎరువులు గుంట. ఇది లోడు అన్లోడే చేస్తున్నాం, కానీ ఎవరు ధ్యానము చేయడం లేదు, నిర్మదనము చేయడం లేదు. నిర్మదనం అంటే ఏమిటి? మదనం అంటే రాపిడి చేయుట. అపానాన్ని, ప్రాణాన్ని గతి రుద్వ బాహుగా మర్దన చేయాలని మనకు 27 శ్లోకంలో స్పర్శాన్ అంటే రాపిడి చేయుట. బాహ్య శబ్ద స్పర్శాలని బయటనే విడిచిపెట్టేయాలి, లోపలికి అడ్మిట్ చేయకూడదు. మనసు ద్వారా మనసుకు అందకూడదు. ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు, ఇంద్రియజన్య జ్ఞానం అంతా బయటని వదిలేయమంటున్నారు కృష్ణుడు ఈ శ్లోకంలోను. శిక్షు క్షైవంతరే, 2 నేత్రాలే లోపలికి పెట్టమంటున్నారు. ప్రాణాపానం సమకృతం, ఇది యోగం. ప్రాణం పైకి వెళ్తుంది, అగ్నితత్వం, అపానం జలతత్వం కిందికి వస్తుంది. ఈ రెండింటిని సమంగా లాగి నాస అభ్యంతర చానినవు. నాసికం అనగా ముక్కు, అభ్యంతరం అంటే అంగిలి. ఆ అంగిలిలోంచి లాగి అంతర్మథనం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఈ ప్రాణము, అపానం అన్నటువంటి గతి మారిపోతుంది. గతి మారితే మతి మారిపోతుంది. మతి మారితే మనస్సుకు అమనస్కత వస్తుంది. అప్పుడు ధ్యానం కుదురుతుంది. థాట్స్ లెస్ అయిపోవాలా. వృత్తిహీన మనఃకృత్వ క్షాత్రజ్ఞం పరమాత్మననే మహర్షులు ఉపనిషత్తుల్లో చెప్పారు. ఎప్పుడైతే వృత్తులు ఉంటాయో మనం ధ్యానంలో కూర్చున్నా ఆలోచనలు వచ్చి పడతాయి. ధ్యానం కూర్చుండేసరికి అవగాహన జరుగుతాయి. ఎందుకు? మన పాత శరీరాలతో చేసినటువంటి క్రిందటి జన్మల్లో వాసనలు ఉంటాయి కదా, అవి ఒకటి బయటకు వస్తూనే ఉంటాయి. అందుచేత ఆ వాసనలు పోవాలనంటే బాగుగా మదనం చెయ్యాలి. ఆ మదనం చేసేటప్పుడు అపానం ప్రాణంలో కలిసిపోతుంది, మన శరీరంలో ఆక్సిజన్ మిగులుతుంది. అందుకు సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అండ్ సౌండ్ హెల్త్, మెడికల్ సైన్స్ అంతా ఇందులోనుంది. డాక్టర్లు కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అంటే డాక్టర్లు చేసేది ఏదో ఒక పార్ట్ తీసుకుని ప్రయోగం చేస్తారు. యోగులు విశ్వంలో ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యాన్ని పట్టుకొని అంతర్మథనం చేసి తన శరీరంలోనూ స్వస్వరూప అనుసంధానం ద్వారా పరమాత్మ సాక్షాత్కారం పొందారు. అందుచేత యతీశ్వరులు, ఋతీశ్వరులు చెప్పినటువంటి సాధనని మనం విడిచిపెట్టేసి అన్య మార్గాలు గుండా వెళ్ళిపోతున్నాం. పుస్తకాలు చదవడం, పూజలు చేయటం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఏవేవో చేస్తున్నాము. టైం ఈజ్ ఏ క్లవర్ థీఫ్, తెలివైనటువంటి దొంగ. ఎందుకంటే కాలకంఠాయ నమః అన్నారు ఈశ్వరుడికి. కాలం కంఠంలో పెట్టుకున్నవాడు యోగి. తిదివారి నక్షత్రాలు తెలియకూడదు. కార్తీక మాసం వస్తుంది, ఆ మయన మాసాలు లెక్క పెట్టుకొని ఏకాదశి వస్తుంది, ఆ రోజు నేను అక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్తావు? నీ లోపలికి వెళ్ళు. ఎందుకు అంటే వస్తువు ఒక దగ్గర పెట్టి ఇంకొక దగ్గర వెతికితే ఎంత అవస్ఫలైపోతాం మనం, చెప్పండి. ఎందుకు? వస్తువు ఉన్న చోటనే వెతకాలి. వస్తువు ఎక్కడుంది? దీనికి మినహా ఎవరికి ఏమైనా ఉందా చెప్పండి? శ్రీకృష్ణుడికైనా, శ్రీరాముడికైనా, యేసుకైనా, బుద్ధుడికైనా, మీకైనా, నాకైనా, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్ ఎక్కడో లేడు, సర్వత్రా ఉన్నాడు. కానీ తెలుసుకోవాల్సింది మాత్రం దీని ద్వారానే. సదా సర్వగతోపి ఆత్మబోధలో శంకరాచార్యులు వారు చెప్తారు, ఆత్మ లేని చోటే లేదు, సర్వత్రా ఉన్నాడు. కాశీలో ఉన్నాడంటే లిమిట్ అయిపోయాడు, తిరుపతిలో ఉన్నాడంటే లిమిట్ అయిపోయాడు. అంచేత అన్లిమిట్, అది లిమిట్ కాదు. సర్వత్రా ఉన్నవాడే ఈశ్వరుడు. కాబట్టి ఆయన్ని తెలుసుకోవాలని అంటే మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. దానే నిర్మథనము, తరువాత ధ్యానం. థాట్స్ లెస్ అయిపోతాయి. ఎప్పుడైతే ప్రాణాన్ని, అపానాన్ని మనం మదనం చేస్తామో అపానం ప్రాణంలో కలిసిపోయి అపాన శక్తి నశించిపోతుంది. మనకు చూడండి 24 అవర్స్లో కూడా 24 గంటల్లోనూ ఉశ్వాస నిశ్వాసల రూపంలో 21,600 సార్లు అజపం జరుగుతుంది. కానీ దీన్ని పొడిగించాలంటే పైకి వచ్చేది 12 ఇంచీల శ్వాస ముక్కు నుండి, లోపలికి వెళ్ళేది 8 ఇంచీల శ్వాస. అంటే ఒక ఉశ్వాస నిశ్వాసలో మన లైఫ్ ఫోర్స్ 4 ఇంచీలు ఖర్చు అయిపోతుంది. ఇది సైన్సిస్టులు ప్రయోగం చేసి ఇదంతా యథార్థమే. ఎందుకు అంటే మన లైఫ్ ఖర్చు అయిపోయింది. ఒక బాండంలో నీళ్లు పోసాము, ఆ బాండానికి చిల్లులు కప్పలేదు, అప్పుడు ఏమవుతుంది? వాటర్ అంతా కూడా ఫ్లో అయిపోతుంటుంది. అలాగే మన ప్రాణశక్తి అంతా ఖర్చు అయిపోతుంది.
శిక్షు శ్రవణ ద్వారా బహిస్పందత అంటారు శంకరాచార్యులు వారు. చూడడం ద్వారా, మాట్లాడడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతుంది. కానీ లాస్ అయిపోతున్నాం, కానీ స్టోరీ చేసే విద్య తెలియటం లేదు. అందుకు వితౌట్ యోగా నో ఎనర్జీ, వితౌట్ ఎనర్జీ నో సాల్వేషన్. హౌ టు క్రియేట్ మెంటల్ ఎనర్జీ, బ్రెయిన్ మెక్యూర్ అయ్యే విద్య యోగము. అందుచేత అందరం కూడా బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదం అన్నారు భగవద్గీతలో. ప్రతి అధ్యాయం చివరిలో ఏమంటున్నారు? బ్రహ్మప్రాప్తి కొరకు ప్రతి అధ్యాయం చివరిలోనూ యోగ శాస్త్రాన్ని సంభాషణ చేశారు అర్జున కృష్ణ. అయితే దానికి ఏమంటున్నారు? యోగ శాస్త్రాన్ని చదివితే యోగం వస్తుందా, యోగం చేస్తే యోగం అబ్బుతుందా? చెప్పండి. యోగం అంటే ఏమిటి? కలయిక. ఎవరెవరు కలయిక? జీవుడు పరమాత్మతో కలయిక. మరి జీవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మరి క్రియ ఎక్కడ చేయాలి? మనలోనే చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? ఎవరు ఆత్మసాక్షిగా వాళ్ళు మనస్సును విట్నెస్ పెట్టి చూస్తే చేసేవాళ్ళు చాలా తక్కువ మందిగా కనిపిస్తున్నారు. ఎందుకు అంటే మన లోపట ఉన్నటువంటి వస్తువుని మనం లోపలికి వెళ్ళి అన్వేషణ చేయటం లేదు, బయటనే ఎంతసేపు చేస్తున్నాం. ఆ బయట చేయటం అన్నది అది మనకు వేదాల్లో 2 మార్గాల్లో నిర్దేశించారు మహర్షులు. ద్విధం కర్మవైదికం. బయట చేయడం తప్పని నేను అన్నాం, కానీ ఎదగడం నేర్చుకోవాలి. ఎదగడం నేర్చుకుంటే బయట నుండి లోపలికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎవరైనా సరే ఐఏఎస్ చదువుకున్నా, ఎంఎస్ చదువుకున్నా, ఎంఏ చదువుకున్నా ఏబిసిడీలు దిద్దుకుంటాం. ఏది తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ తాలూకా స్థితిగతులను బట్టి ఉంటుంది. వేదంలోనూ మను మహర్షి ఏం చెప్పారంటే ద్విధం కర్మవైదికం. వేదంలోనూ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గము, 2 నివృత్తి మార్గము. ప్రవృత్తి కర్మ లక్షణం, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, బాహ్యాన్ని చేస్తూ ఉంటారు, అది ప్రవృత్తి మార్గం. నివృత్తి జ్ఞాని లక్షణం, ప్రవృత్తి కర్మ లక్షణం. అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాం పరికల్పిత అన్నారు. అజ్ఞానులకు ఒక దేవుడు దేవత ఉందని ప్రతిమార్చన కల్పించారు. తీర్థే దానే జపే యజ్ఞే కాష్టే పాషాణకే సదా శివం పశ్యతి మూఢాత్మ. తీర్థాటన చేసి, దాన ధర్మాలు చేసి, యజ్ఞాలు యాగాలు చేసి వీటి వలన నాకు మోక్షం వస్తుంది అన్నటువంటి వాళ్ళు తీర్థే దానే జపే యజ్ఞే కాష్టే పాషాణకే సదా శివం పశ్యతి మూఢాత్మ. మూఢుడట వీడు. అయితే ఎక్కడున్నాడు? తీర్థాటన చేస్తే కాదు, దానాలు చేస్తే కాదు మోక్షం రాదు. జపే అక్షరానికి లక్షలు జపిస్తే కాదు, కాష్టే విగ్రహాలకు ఆరాధన చేస్తే కాదు, పాషాణకే సదా శివం పశ్యతి మూఢాత్మ. మూఢుడు అని అంటున్నారు ఉపనిషత్తులో మహర్షులు చెప్పినటువంటి విషయం ఇది. అయితే శివే ఎక్కడున్నారు అంటే శివే దేహే ప్రతిష్ఠిత. శివుడు దేహంలోనే ఉన్నాడు. దేహంలో ఉండబట్టే, ఈ దేవాలయంలో ఉండబట్టే ఇది దైవ నిరూపితమైనటువంటి దేవాలయం. కాబట్టి ఈ దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి మనం తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళే మార్గాన్ని అన్వేషణ ప్రతి ఒక్కరం చెయ్యాలి. అందుచేత వీటి వలన కాకపోతే శివే దేహే ప్రతిష్ఠితం అంతస్థం మాం పరిత్యజ్య అస్తస్థం ప్రణడ ముత్యుజలే హేతుర్కూ పరమాత్మన శివమాత్మని పశ్యంతి అయోగిన అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాం పరికల్పిత అని త్రిశిఖ బ్రాహ్మణోపనిషత్తులో మహర్షులు ఖండనమడన చేసి చెప్పేశారు. నీవు తీర్థాటన చెయ్యు, నీకు మోక్షం రాదు. జపం చెయ్యు, మోక్షం రాదు. దానం చెయ్యు, మోక్షం రాదు. కాష్టే పాషానికి పూజలు పునస్కారాలు ఎన్ని చేసిన ఉరివంత వెతక చూసిన కర్మలకు ముక్తి లేదు కదరా వేమని వేమనార్యులు కూడా చెప్తారు. అయితే ఏం చేయాలంటే మన లోపలికి వెళ్ళాలి. ఎలా అంటే అస్తంలో పాయసం ముద్ద ఉంది, ఇలా తినడం తెలవక మన మనసు చెరించి అస్తస్తం తినడం తెలక ఇలా రాకడం కొరకు ప్రయత్నం చేశాం. అప్పుడు ఏమవుతుంది? ఆ లోపల ఉన్నటువంటి పాయసం ముద్ద కింది పడిపోతుంది. లోపల ఉన్న దాన్ని భద్రంగా మనం లోపలికే తీసుకోవటం కొరకు ప్రయత్నించాం. అస్తంలో ఉన్న పాయసం ముద్ద వదిలేసి పైన లాగుతుంటే ఏమవుతుంది? ఆ పాయసం ముద్ద పడిపోతుంది. అలాగనే మన లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం బహిర్ముఖం చేస్తున్నాం, కానీ
అంతర్ముఖం చేయటం లేదు. ఆ జ్ఞానం ద్వారా పుస్తకాలు చదువుకోవడం, పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, యాగాలు చేయడం, క్రతువులు చేయడం మంచిదే, కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోతుంది. నీకు ముక్తి మోక్షం కావాలని అంటే వెనక్కి వెళితే విషయం బయటపడుతుంది. హస్తంలోనున్న పాయసం పొందిగ్గా తినడం నేర్చుకోవాలి. హస్తంప్రణ ముచ్చురే హేతుర్కు పరమాత్మన శివమాత్మని పశ్యంతి అయోగిన. అయితే ఇవన్నీ ఎందుకు పెట్టారు? అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాం పరికల్పిత. అజ్ఞానుల కొరకు ఒక దేవి దేవత దేవుడు ఉన్నాడని పెట్టారు. ఖండన మొండన చేసి పారేశారు ఈ శ్లోకంలో. అందుచేత బాహ్యే నిరుద్ధే మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనమని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు కూడా వివేక చూడమనిలో చెప్తారు. బాహ్యం నిరోధించాలి. బాహ్యం నిరోధించేటప్పుడే మనం లోపలికి వెళ్ళగలము. ఆ లోపలికి వెళ్ళే విద్య యోగము అంటే కలయిక. ఆ కలయిక కావాలంటే అపానాన్ని ప్రాణాన్ని అంతర్మథనం చేయాలన్నటువంటిది మన ఆర్యులు మనకు ఆదేశించారు. విచారణ జాయితే జ్ఞానం, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మనము ఇతరుల మీద ఆధారపడడం కాదు. మన గురువు అంటే ఎక్కడున్నారు? మన లోపటనే ఉన్నారు. మన మనస్సే మనకు గురువు. కార్యగురువు, కారణ గురువు. గురువు ఎక్కడో లేరు, మన మనస్సు గురువు. మనస్సు యాక్సెప్ట్ చేస్తేనే ఇక్కడికి వెళితే మనకు మోక్షం వస్తుంది. గురువులు వస్తారు, ఏదో చెప్తారు, అది తెలుసుకొని మనం ఆచరిద్దాము, ముక్తి మోక్షాన్ని పొందదామని అనుకుంటూ మనమంతా ఇక్కడికి వచ్చాం. సరే, గురువు అవసరమే, గురువు అవసరం లేదని ఎవరు చెప్పటం లేదు. కానీ నీ మనస్సు ముందు సరి చేసుకో. మనస్సు రెండు విధాలుగా ఉంటుంది. మనస్సు ఒకటే, కానీ అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకరికి ఒకలాగా ఉంటుంది, ఇంకొకరికి ఇంకోలా ఉంటుంది. మనోహం ద్విధం ప్రాక్త శుద్ధంచ అశుద్ధమేవస అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్చనం అని తేజోబిందు ఉపనిషత్తులు చెప్తారు. మనస్సు ఒకటే, కానీ ఒకరికి శుద్ధంగా ఉంటుంది, ఇంకొకరికి మలినంగా ఉంటుంది. రెండు విధాలుగా ఉంటుంది. మలిన జన్మహేతువు, మలిన మనస్సు జన్మకి హేతువు. ఎందుకు అంటే ఇది కోరికల పుట్ట, ఒకటి తర్వాత ఒకటి పెనవేసుకొని ఉంటుంది. ఆ కోరికల ద్వారా ఈ సమాప్తం అయిపోతుంది జీవితము. అప్పుడు మోక్షాన్ని ఎక్కడ పొందుతాడు? శుద్ధంచ కామవివర్చనం, శుద్ధ మనస్సుకే కోరికలు ఉండవు. అందుచేత శుద్ధ మనస్సు కావాలంటే ఏం చేయాలి? ప్రాణాయామం తప్పితే ఇంకొక మార్గం లేనే లేదు. గీతా మహత్యంలో చెప్పారు, గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య నైవిసంతి పాపాని పూర్వజన్మ కృతాన్యపని గీతా మహత్యంలో ఒక శ్లోకం ఉంది. గీతను ఎవరైనా సరే అధ్యయనం చేయాలంటే ముందు ప్రాణాయామం నేర్చుకోండి. ఆ ప్రాణాయామంలో 1,25,000 హఠయోగ ప్రదీపులు సహస్ర కుంభకాలు ఉన్నాయి. అంతర్ముఖ ప్రాణాయామం ఇందాక చెప్పారు కదా కృష్ణుడు. 27వ శ్లోకము 5వ అధ్యాయము లేదా 4వ అధ్యాయంలో 29వ శ్లోకం ప్రమాణము. అపానే జోహతి ప్రాణం ప్రాణాపాన తదాపరే ప్రాణాపాన గతిరుద్వ ప్రాణాయామ పరాయణ అని 4వ అధ్యాయము 29వ శ్లోకంలో చెప్తారు. స్వామి భగవద్గీతలో ఎన్నెన్నో విషయాల్ని క్రోడీకరించారు. కానీ దాన్ని పట్టుకొని అంతర్మథనం చేసి మన శరీరంలో ఉన్నటువంటి ఈ త్రిదోషాలని కూడా బహిర్ముఖం చేసి సర్వనాడి శుద్ధి చేయడానికి ఎవరు ప్రయత్నం చేయటం లేదు. ఎందుకు అంటే ఇది ఎరువులు గుంట. దీంట్లోని అస్తమానకు ఏదో లోడు చేస్తూనే ఉంటాము. అత్యంత మలినం దేహం, ఇది అత్యంత మలినమైనటువంటి దేహి అత్యంత నిర్మలం. ఈ లోపల ఉన్నటువంటి స్వామి అత్యంత నిర్మలుడు. ఉభయోరంతర్మజ్ఞాత్వ, ఉభయం రెండు ఉన్నాయి. ఈ దేహము అత్యంత మలినము, ఈ లోపల ఉన్నటువంటి దేహి అత్యంత నిర్మలమైనటువంటి వాడు. ఉభయోరాంతరం రెండు ఉన్నాయి. జ్ఞాత్వ కస్య చౌచం విధేయతి, శుచి శుభ్రత అంటారు. దీన్ని శుద్ధి చేసినా అయ్యేది లేదు, దాన్ని శుద్ధి చేయని అవసరం లేదు. అతి సమీపంలోనే మనకు తురియ సదనంలోనే స్వామి ఉన్నారు. ఆ స్వామిని పట్టుకుంటే కాశీక్షేత్రము శరీరం, ఈ శరీరమే కాశీక్షేత్రము. త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగ, భక్తి శ్రద్ధ గయ నిజగురు శరణ ధ్యానయాగ ప్రయాగ విశ్వేశోయం తురియం. విశ్వేశ్వరుడు ఎక్కడున్నాడని చెప్తున్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తున్నటువంటి విషయం. విశ్వేశ్వరుడు తురియంలో ఉన్నాడు. ఈ 3 అవస్థలు తీసుకొచ్చి 4 అవస్థలు ఎవరైతే కలుపుతారో ఆ విశ్వేశ్వరుడు దర్శనం అవుతుంది. అదే కాశీ విశ్వనాథుడి దర్శనం. అందుచేత మనం ప్రతి ఒక్కరం కూడా 4వ అవస్థ కొరకు ప్రయత్నం చేద్దాం. చేసినప్పుడే మన యతీశ్వరులు ఋషీశ్వరులు అవతార పురుషులు చెప్పినటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది. ఎప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండడానికి వల్ల కాదు. భారతదేశంలో పుట్టాము, భారతీయులు ధనము ఇది కాదు.
పైసలు లెక్క పెట్టుకోవడం కాదు, మనకు పైసలతో పని లేదు, మనకు దీంతో పని ఉంది. కాబట్టి దీంతో పని కావాలని అనుకుంటే మన లోపలికి వెళ్ళి అంతర్మథనం చేసి యోగేన అంతర్ముఖి బుద్ధి, యోగం ద్వారా నీ బుద్ధి అంతర్ముఖం అవుతుంది అన్నారు. అంతర్ముఖోహం పశ్యామి, అంతర్ముఖమైనటువంటి విద్య ద్వారానే పరమాత్మ సాక్షాత్కారము కలుగుతుంది అని చెప్పి మన ఆర్యులు మనకు నిర్దేశించారు. కాబట్టి మనం అంతా కూడా అంతర్మథనం కొరకు 72,000 నాడుల్లో మలము పేరుకుపోయి ఉంటుంది. ఆ మలాన్ని పైకి పంపించే విద్య అంతర్ప్రాణాయామం తప్పితే ఇంకొక మార్గం లేనే లేదు. అందుచేత డాక్టర్లతో పనే లేదు మనం ఈ విద్య చేస్తే. ఎందుకు అంటే సర్వే రోగ మలం వశాత్తు, మన శరీరంలో ప్రేగులు ఈ నాడుల్లోనూ వాతపిత్త కఫాలు త్రిదోషాలు కూడా నిండిపోయి ఉన్నాయి. అందుకు మనకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయటం లేదు, వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. అందుచేత మనం ఏం చేయాలంటే లోపల ఎప్పుడైతే అంతర్మథనం చేస్తారో యోగాగ్ని దగ్ధ కర్ముల్ తమాహుతం పండితం బుధ, భగవద్గీత. యోగం అన్నటువంటి అగ్నిని మనం ఎప్పుడైతే రగులుస్తామో లోపల, ఆ అగ్నికి ఆ లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా బహిర్గతం అయిపోతాయి, ఒంటికి రెంటికి బహిర్గతం అయిపోతాయి. యోగం చేసినటువంటి వాళ్ళు శరీరము హారత కర్పూరంలాగా హరించిపోద్ది. స్థూలకాయం ఉన్నటువంటి వాళ్ళు చూస్తే యోగులు ఒప్పుకోరు, వెంటనే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ శరీరం వాళ్ళకు అనుకూలించదు, వాళ్ళు కింద కూర్చోలేరు, కాస్త ఎక్కువ తినలేరు, పనిపాటు వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడరు. అందుచేత స్థూలకాయం అన్నటువంటిది పనికిరాదు. స్థూలకాయం తగ్గించాలంటే మనం ఈ అంతర్మథనం ఎప్పుడైతే చేస్తామో వాటర్ శాతం తగ్గిపోయి యోగి శరీరం ఆర్తికర్పూరంలాగా హరించిపోద్ది. అందుచేత దీనికి చదువు శాస్త్రాలతో పని లేదు, సాధన ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఆత్మానుభూతి కలుగుతుంది. ఎక్కడ సాధన చేయాలని అంటే ఉత్తర గీతలో చెప్తారు స్వామి, పుటద్వయ వినిర్ముక్తి, ఈ 2 నాసికాపుటములు ఉన్నాయి కదా అక్కడ చేయమన్నారు. పుటద్వయం ఈ 2 కూడా ఏకమైపోవాలా. వాయుర్యత్ర విలీయతే, ఈ ప్రాణము అపానం అన్నటువంటి 2 కూడా అక్కడ విలీనమైపోవాలా. ఆత్మలోంచి ప్రాణం వచ్చింది, మరల దాని ఉత్పత్తి స్థానానికి మార్గం శుద్ధి చేసి లోపలికి తీసుకువెళ్ళాలి. అపానాన్ని ప్రాణాన్ని కలిపి అంతర్మథనం చేస్తే పుటద్వయమిని ఈ 2 దాటిపోతాం, అప్పుడు సుషుమ్న ఓపెన్ అవుతుంది. వాయుర్యత్ర విలీయతే, వాయువు ఎక్కడైతే విలీనమైపోతుందో తం ఛాయేత్పార్థమీశ్వర, అక్కడ ఈశ్వరుని ధ్యానం చేయు అర్జున అని ఉత్తర గీతలో స్వామి చెప్తున్నారు. కాబట్టి మనమంతా కూడా గ్రహిస్తే సుడి ఒక దగ్గర సొరక ఒక దగ్గర అంటున్నారు ఆర్యులు. సుడు ఉన్న చోటనే సొరక పెట్టాలి. మనం భగవంతుడిని అన్వేషణ ఎక్కడ చేయాలి? లోపట చేయాలి. లోపల భగవంతుడు ఉండడం చేతనే ఈ ఫిజికల్ బాడీ పని చేస్తుంది. ఆ లోపల ఆ జీవం అన్నటువంటిది పోయిన 6 గంటల తర్వాత ఆ కడుపును పుట్టిన కొడుకే వచ్చి దీన్ని తీసుకువెళ్ళి బూడి చేసేస్తున్నాడు. అంచేత ఎవరున్నారు మన లోపట చెప్పండి? దేవుడు ఎక్కడున్నారు చెప్పండి? జీవుడు 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 దేవుడు అంటున్నారు. తుషేన బద్ధో శివోహం, శివ జీవ జీవ శివ కేవల శివ, తుషేన బద్ధో విశిషా తుషాభావేతు తండలం కర్మనా బజ్యతే జీవ కర్మనాశేన సదాశివ అని ఉపనిషత్తులు ఉద్ఘటించారు, చెప్పారు. ఊకతో కప్పబడేటప్పుడు ఒడ్లు అంటాం, ఊక తీసిస్తే తండులం బియ్యం అంటాం. అలాగే ఉపాధి నేను అనుకుంటే జీవుడు, ఉపాధిలోనున్న ఆ శుద్ధ చైతన్యమే నేనని తెలిస్తే ఈశ్వరుడు. అందుచేత ఇంత సులభంగా మన ఆర్యులు మనకు చెప్పారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి దానిని మనం అర్థం చేసుకోలేక పలు విధాలుగా భిన్న భిన్న మార్గాల్లో వెళ్ళిపోతున్నాం. ఏకము సత్తు, ఈశ్వరుడు ఒక్కడే. బహుధా విప్రావశిష్యంతి, బ్రహ్మజ్ఞానులు అనేక కక్షల్లో చెప్పారు. కాబట్టి అనేక కక్షల్లో చెప్పిన సద్వస్తు ఒకటే, భగవంతుడు ఒక్కడే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే అని తాళ్లపాక అన్నమయ్యాచార్యులు చెప్పలేదా? అందుచేత అట్టి వారు చెప్పడమే కాదు, మనం విచారణ జాయితే జ్ఞానం, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్, ఇతరుల మీద ఆధారపడకండి. మీ బ్రెయిన్లోకి వెళ్ళి మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఎక్కడైనా ఎవరో లక్ష్మణానంద స్వామి అటు వచ్చారు, నేనేవ్వండి ఈ మధ్యని, మీరెంతో నేనంతే. సమూహం సర్వభూతేషు, సర్వభూతాల్లో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఇతరుల మీద ఆధారపడకుండా, శాస్త్రాల మీద ఆధారపడకుండా మీ బ్రెయిన్ వాష్ చేసుకోండి.
మీ లోపలికి వెళ్ళే మార్గమే యోగము. యోగేన అంతర్ముఖి బుద్ధి. కాబట్టి లోపలికి వెళ్ళే మార్గమే యోగము. ప్రతి ఒక్కరూ కూడా లోపలికి వెళ్ళే మార్గాన్ని అన్వేషణ చేయాలి. మనం భారతదేశంలో పుట్టాము, మన భారతీయము. మన సాంప్రదాయం ఏంటి? బ్రహ్మ విద్యను నేర్చుకోవడము. మన ధనం ఏంటి? జ్ఞానం. ఇతర దేశాల్లో ధనం కొరకు ప్రాకులాడుతారు. మనకు చిన్న కుర్రాడి దగ్గర నుండి కూడా భారతదేశంలో ఆత్మతత్వం కొరకు అన్వేషణ చేస్తాం. అందుకు భారతదేశంలో పుట్టడానికి ప్రతి ఒక్కరూ చూస్తారు. అటువంటి భారతదేశం ఈ భరతఖండం మీద పుట్టి కూడా మనం ఇంకా వెనకాడుతూ ఇతర దేశాలు, ఇతర సాంప్రదాయాల కొరకు వెంపర్లాడుతున్నాము. మనము కూడా దిగజారిపోతున్నాము. అంచేత అలా దిగజారడానికి వల్ల కాదు. మన స్వాతంత్ర్యం కావాలి. స్వాతంత్ర్యం అంటే ఏమిటి? హూ దిస్, నేనెవడును అన్నటువంటిది తెలియాలి. అదే మన సొంత ధనము. ధనం కొరకు ప్రాకులాడడం కాదు, విద్య కొరకు ప్రాకులాడండి. విద్య అంటే ఏమిటి? అవిద్యను పోగొట్టి ఏదైతే పరమాత్మను చేరుస్తుందో అదే బ్రహ్మ విద్య. అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్రం భవేత్. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తి కరం స్థిరం అని చెప్పి మహర్షులు ఉపనిషత్తుల్లో చెప్పారు. అన్య విద్యలన్నీ కూడా పొట్టకూటి విద్యలని చెప్పారు. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తి కరం స్థిరము, బ్రహ్మాన్ని పొందింపజేస్తుంది. అందుచేత మనమంతా కూడా ఒకటి వేసి సున్నాలు చుట్టడం నేర్చుకోవాలి. భారతదేశంలో పుట్టాం కాబట్టి మనకి భారతదేశం ఇది. ఈ సాంప్రదాయాన్ని మనము సనాతనమైన ఋషీశ్వరులు, యతీశ్వరులు, అవతార పురుషులు అందరూ ఈ భరతఖండం మీద పుట్టారు. కాబట్టి అటువంటి భరతఖండం మీద జన్మించిన మనము కూడా మనుమహర్షి సంతానం మనము. కాబట్టి భారతీయులము. మనము పరమాత్మను పొందడానికి అతి సమీపంలో మన ఋషీశ్వరులు అందించినటువంటి దాన్ని తేటతెల్లంగా ఉంది విద్య. ఆ బ్రహ్మ విద్యని ఒకటి వేసి సున్నాలు చుట్టి నేర్చుకోండి. అంతేగాని పై విద్యలు చూసి మోసపోయి ఏదేదో నేర్చుకుంటున్నాము, అది నేర్చుకున్నాము, వాస్తుశాస్త్రం నేర్చుకున్నాము, శిల్పశాస్త్రం నేర్చుకున్నాము, సైన్సిస్టులు అంటారు. ఏమి సైన్సు చెప్పండి? సైన్స్ అంటే ఏమిటి? యథార్థాన్ని తెలుసుకోవాలి. యథార్థాన్ని దేని ద్వారా తెలుసుకోగలరు? మైండ్ ద్వారా తెలుసుకోగలరు. మైండ్లోనూ ఉన్నటువంటి కంప్లైంట్లన్నీ పోతే మనకు యథార్థం తెలుస్తుంది. అందుకు ఋషీశ్వరులు మనకు శుద్ధ యథార్థాన్ని ప్రబోధన చేశారు. ఆ యథార్థాన్ని మనం గ్రహించాలంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం చెయ్యాలని మనం కోరుకోవాలి. మనం ఆ పరమేశ్వరుని అర్థించాలి. అర్థించేటప్పుడు మనకు యథార్థం బయటపడుతుంది. అంతేగాని మనం బయటికి వెళ్ళేటప్పుడు, బాహ్యంలోకి వెళ్ళేటప్పుడు ఇది తెలియపడదు. బహిర్బ్రాహ్మణ్ యదుశ్చిత్వా చిత్వా దేహస్థమేశ్వరం స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షామర్తి దుర్మతి. మూర్ఖుడా అని అంటున్నారు ఉత్తరగీతలో. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. చిత్తం చలించి బయటికి వెళ్ళిపోయి అమ్మా ముష్టి అని భిక్ష అడుక్కుంటున్నాడట. చిత్తం చలించి స్వగృహే పాయసం త్యక్త్వా, తన ఇంటిలోనే పంచభక్షపరమాణం అమృత తుల్యమైనటువంటి ఆహార పదార్థాలు ఉండగా బయటికి వెళ్ళిపోయి భిక్ష అడుక్కుంటున్నట్టుగా మనం బయటికి వెళ్ళిపోయి శాస్త్రాలు చదవడం, పూజలు చేయడం, పురస్కారాలు అనేకమైనటువంటి బాహ్యకర్మలో వెళ్ళిపోతున్నాం. కానీ ఆ లోపట ఉన్నటువంటి ఈశ్వర తత్వాన్ని ప్రయత్నం చేసేది చాలా తక్కువ అయిపోతున్నారు. ఆ లోపల మనస్సును అంతర్ముఖం చేసేది యోగము. దానిని తెలుసుకోవడం కొరకు లోపలికి వెళ్ళమని చెప్తున్నారు. చిత్తం చెలించి బయటికి వెళ్ళిపోతున్నాం. దాన్ని అంతర్ముఖం చేసే విద్యయే యోగము. అందుచేత మనం లోపలికి వెళ్ళే విద్యనే ఆచరిస్తూ లోపలికి వెళ్ళే ప్రయాణాన్ని గురువు ద్వారా నేర్చుకొని మనమంతా కూడా సద్గురూపదేశం ద్వారా పరమాత్మ సాక్షాత్కారం పొందాలని ఆశిద్దాము. ప్రతి వ్యక్తికి ఆత్మ పురోగమనంలో స్థిరత్వం కావాలి అని చెప్పంటే ఏ విధమైనటువంటి సాధన కావాలని చెప్పి అన్నారు. అదే సాధనని బ్రహ్మర్షి లక్ష్మణానంద గురూజీతో పాటు ఒక 5 నిమిషాలు అందరూ ధ్యానంలో కూర్చుందాం. 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. భూమధ్యంలో నమస్కారం చేయండి. భృగోర్ మధ్య శివస్థానం. మనస్తత్ర విలీయతే, మనస్సు అక్కడ విలీనం కావాలా. జాతవ్యం తత్పదం తురీయం ఎత్ర కాలో నవిజితే. దీనికి మీనమాసాలు లెక్క పెట్టడం, అక్కడికి వెళ్తే చేస్తాం, ఇక్కడికి వెళ్తే చేస్తాం కాదు. భూమధ్యంలోనే ఉంది కాబట్టి అక్కడ నమస్కరించు నిశ్చలంగా కూర్చోండి. వారు చెప్పేటట్టు భూమధ్యంలో నమస్కారం చేయండి. అందరూ కళ్ళు మూసుకోండి. చక్కగా భూమధ్యంలో నమస్కారం కళ్ళు మూసుకొని లోపల అంతర్ముఖంగా చూడండి. అంతర్కేసరి ద్వారా కళ్ళు మూసినే భూమధ్యంలోనే చూడండి, కళ్ళు తెరిసినే భూమధ్యంలోనే చూడండి.
మనం ఎప్పటివరకు మాట్లాడుకున్నాం, కళ్ళు తెరిస్తే భౌతిక ప్రపంచంలో ప్రయాణం సాగుతుంది. కళ్ళు మూసుకొని లోచూపుకుని భ్రూమధ్యంలో కేంద్రీకరిద్దాం. లోచూపు అంటే కళ్ళు మూసుకుని కూడా మన చూపు భ్రూమధ్యంలో 2 కనుబొమ్మల మధ్యన ఉండాలి. శ్వాసను గమనిస్తూనే ఉంటాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఒక 5 నిమిషాలు బ్రహ్మర్షి లక్ష్మణానంద గురూజీతో పాటు మనం కూడా ధ్యానంలో ఉన్నట్టయితే ధ్యానం యొక్క శక్తి తరంగాలు వారితో పాటు మనం కూడా పంచుకోవటానికి అవకాశం కలుగుతుంది. ఎవరు కళ్ళు తెరవద్దు. 5 నిమిషాలు చక్కని అభ్యాసం. ఎంత సాధన పరంగా ముందుకు వెళితే అంత స్థితప్రజ్ఞత లక్షణాలు మనలో ఇంకిపోతాయి. ఎందుకంటే ఆయన లెగిసి జనం ఆగరు, అందుకని ఆయనతో పాటు కూర్చోబెట్టారు. అయ్యా మీరు ఓకే చెప్తే జనం లేచిపోతారు. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు దయచేసి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పన్నారు. జ్ఞానపరంగా ఎదగాలంటే ఎంత శ్రద్ధగా అభ్యాసం చేయగలిగితే అంతగా మనం నిష్ణాతులు అవుతాం. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. సాధనాపరంగా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని గురూజీ మనకు అందించారు. అది మనలో ఇంకిపోవాలంటే పూర్తి శ్రద్ధగా ఒక 5 నిమిషాల అభ్యాసంలో ఉందాం. అందరూ కళ్ళు మూసుకోవాలి దయచేసి. ఎంత శ్రద్ధగా అభ్యాసం చేయగలిగితే అంత స్థిరత్వం మనకు వస్తుంది. నేను దేహ పదార్థం మాత్రమే కాదు, నేను అంతర్గతంగా అందులో ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని అనే అనుభూతి చెందినప్పుడు ఆత్మజ్ఞానిగా మనం గుర్తింపబడతాం. ఇదే ఆత్మ నాలోనే కాదు, ప్రపంచమంతా ఇమిడి ఉంది అనేటటువంటి సర్వత్వాన్ని మన అనుభవాన్ని తెచ్చుకోగలిగితే బ్రహ్మజ్ఞాని అని చెప్తాం. ప్రతి మనిషి ముందు ఆత్మజ్ఞానిగా ఎదిగితే తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని ఏ విధంగా సంతరించుకుంటామో అనుభవపూర్వకంగా రావాలి మనందరికీ కూడా. అలా వచ్చిన వాళ్ళనే మనం బ్రహ్మర్షి అని చెప్పడం జరుగుతుంటుంది. లక్ష్మణానంద గురూజీ బ్రహ్మర్షిగా మన ముందుకు వచ్చారనంటే ఆయనకు ఉన్నటువంటి విశాలమైన దృక్పథం, సృష్టి యొక్క ఆవిర్భావం నుంచి అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని వారు తెలుసుకోగలగటం నాందిగా ఉంది. అందుకనే లక్ష్మణానంద ముందు బ్రహ్మర్షి అనేది యాడ్ అయ్యింది.
మనం కూడా ఆ స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో చక్కని జ్ఞానాన్ని మనకు అందించారు. ఆ జ్ఞానం మనలో ఇంకిపోవటానికి ఒక 5 నిమిషాలు మనమంతా పూర్తిగా శ్వాసను గమనిస్తూ మనలోకి మన ప్రయాణాన్ని సాగిద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎటువంటి కన్ఫ్యూజు లేకుండా ఎంత సింప్లిఫై చేసి అందించారో మనకి. శ్వాస మీద ధ్యాస పెట్టగలిగితే ఆలోచన రహితమైన స్థితి వస్తుంది. అదే యోగస్థితి. ఒక్కసారి యోగస్థితి ప్రాప్తిస్తే శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాసు యాక్టివేట్ అవుతాయి. ఇవన్నీ అంతర్లీనంగా జరిగిపోయేవే. చేయవలసిందల్లా చక్కని శ్వాస మీద ధ్యాస అభ్యాసం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. పూర్తి ఎరుక. ప్రతి శ్వాసను ఎరుకతో గమనిస్తూ మనలోకి మన ప్రయాణాన్ని సాగిద్దాం. అదే అద్భుతమైనటువంటి ధ్యాన అభ్యాసానికి నాంది. సామూహిక ధ్యానం మూడింతలు శక్తివంతం అని చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. శక్తిపీఠమైనటువంటి కాశీపట్టణంలో సామూహిక ధ్యానంలో గురువుల యొక్క సాంగత్యంలో ధ్యానం చేయటం ఎన్ని రెట్లు శక్తిని మనం తీసుకుంటామో సాధనా పరులకు అర్థమవుతుంటుంది. నిజానికి మనమంతా దివ్యాత్మ స్వరూపులం. నిజానికి మనమంతా దివ్యాత్మ స్వరూపులం. మనలో అంతర్గతంగా ఉన్న దైవత్వాన్ని మరచి అల్పమైన మానవత్వాన్ని ఆపాదించుకోవటం జరిగింది. అందుకనే మనమంతా జీవాత్మలుగా మిగులుతున్నాం. అటువంటి జీవాత్మ పరమాత్మగా అనుభూతి చెందటానికి ఉన్న ఏకైక మార్గమే శ్వాస మీద ధ్యాస. ప్రాపంచిక మాయలో ఉన్నంత వరకు జీవాత్మగానే కాలం గడిచిపోతుంది. సాధన ద్వారా మాయని ఛేదించగలిగితే అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదుగుతాం. అదే మన వాస్తవికత. ఒక సాధకుడికి మనమంతా
ఏ ఉన్నతమైనటువంటి తలాల నుండి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలియాలి. శరీరాన్ని ఎందుకు స్వీకరిస్తున్నామో తెలియాలి. జీవితంలో ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎందుకు వస్తున్నాయో తెలియాలి. మరణము అనంటే ఏంటో అర్థం కావాలి. మరణానంతర జీవితం యొక్క విలువలు మనం అర్థం చేసుకోవాలి. పైలోకాలకు వెళ్ళిపోయినప్పుడు ఏ జ్ఞానాన్ని మనం సమీకరించుకుంటామో తెలియాలి. పునరపి జననం పునరపి మరణం అని అంటే ఎన్ని వందల జన్మల భూమి మీదకి వచ్చినా మనం గ్రహించవలసినటువంటి సారాంశం ఏంటో తెలియాలి. తల్లి గర్భంలో నుంచి బయటపడిపోయినప్పుడు ఎంత మహాజ్ఞాని కూడా ప్రకృతి యొక్క మాయ ఆవహించబడుతుంది. అందుకనే మన గతాన్ని మనం మరిచిపోతున్నాం. ఎప్పటికప్పుడు ఇదే మొదలనుకుంటున్నాం మనమంతా. కాదు, కొన్ని వందల జన్మల సంస్కార బలం లేకపోతే ఇటువంటి ప్రాంగణంలో కూర్చుని ఇటువంటి గురువుల యొక్క సాంగత్యంలో ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పంచుకోవటం జరగదు. ముక్తి మోక్షం అనేటటువంటివి పదాలు చిన్నవైనప్పటికీ కూడా దాని యొక్క గొప్పతనం ఎంతో ఉంది అంతర్గతంగా. ఇటువంటివన్నీ కూడా పత్రిజీ మనకి చాలా సింప్లిఫై చేసి అందించారు. జన్మరాహిత్యమే ముక్తికి మార్గం అని చెప్తాం. జన్మరాహిత్యం కలగాలనంటే ఫస్ట్ దుఃఖరాహిత్యానికి అర్థం చేసుకోవాలి. అజ్ఞానమే దుఃఖానికి మూలమని చెప్పబడింది. జీవితంలో ఎటువంటి సంఘటన జరిగినప్పటికీ మనం దుఃఖపడుతున్నాము అని అంటే మన వాస్తవికత మనకు తెలియటం లేదు. మనం ఉన్నటువంటి అజ్ఞానమే దుఃఖానికి మూలమని చెప్పబడింది. జ్ఞానపరమైన ఎదుగుదల పెరిగిన కొద్దీ ప్రతి సన్నివేశంలో ఉన్న అంతరార్థాలు మనం గ్రహించుకుంటాం. తాత్కాలికమైన స్పందన ఉంటుంది అన్ని సమయాల్లో కూడా, కానీ దేనికి మనం దుఃఖపడవలసిన అవసరం లేదు. అటువంటి దుఃఖరాహిత్య స్థితే జన్మరాహిత్యానికి దారితీస్తుంది. ధ్యానము అనంటే ఎట్టి పరిస్థితుల్లో థియరీ కాదు ఇది. థియరీ ఎందుకనంటే అభ్యాసం ఎలా చేయాలి, సబ్జెక్టుని అట్లా అర్థం చేసుకోవాలి అని తెలుసుకునేదే థియరీ అంతా కూడా. ఈ థియరీ అర్థమైన తర్వాత ఆ విధంగా అభ్యాసంలో మనం లోపలికి వెళ్ళగలిగితే అది నిజమైనటువంటి ధ్యానానికి ప్రతీక. ధ్యానము అనేదే రెండు సంస్కృత పదాల యొక్క కలయిక. ది ప్లస్ యానము అని చెప్పబడింది. ది అంటే సూక్ష్మ శరీరాది సముదాయం. మన పైకి కంటికి కనపడేదంతా కూడా స్థూల శరీరం మాత్రమే. దీనిలో అంతర్గతంగా ఉన్నటువంటి సూక్ష్మ శరీర సముదాయాన్ని ది అని అంటాం. అంటే ఒకటి సూక్ష్మ శరీరం, రెండు కారణ శరీరం, మూడు మహాకారణ శరీరాలు. వీటన్నిటి యొక్క కలయికే ది అని చెప్పబడింది. మరి యానము అని అంటే ఆ సూక్ష్మ శరీరాది సముదాయంతో ఏ ప్రయాణం అయితే మనం చేస్తున్నామో అది యానము, ప్రయాణం అని చెప్పబడింది. అందుకని ది ప్లస్ యానము ధ్యానము అయ్యింది. కాబట్టి ధ్యానము అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ సూక్ష్మ శరీరాది సముదాయము. ఈ జీవుడు ఉన్న మూల చైతన్యంలో నుంచి వచ్చినటువంటి ఒకానొక చైతన్య శకలం తన ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ మహాకార శరీరాన్ని తగిలించుకుని, ఇంకా ఫ్రీక్వెన్సీని తగ్గించుకుని, కారణ శరీరాన్ని తగిలించుకుని, ఇంకా తన ఫ్రీక్వెన్సీని తగ్గించుకుని, సూక్ష్మ శరీరాన్ని తగిలించుకుని, ఇంకా ఫ్రీక్వెన్సీని తగ్గించినప్పుడు ఈ ఘనీభవించే స్థితిలోనే ఈ స్థూల శరీరం అనేది మనకి ఏర్పడుతుంది. అంటే మన మీద ఎన్ని ముసుగులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి స్థూలం కావాలి కాబట్టే స్థూల శరీరాన్ని మనం తీసుకున్నాం. కానీ నేను అనబడేది ఈ స్థూల శరీరం ఎట్టి పరిస్థితుల్లో కాదు. మైక్ ఉంటే నా మాటలు మీ అందరికీ ఎట్లయితే చేరుతున్నాయో అలాగే స్థూల శరీరం అంటే ఉంటేనే స్పర్శ జ్ఞానం అనేది మనం అందుకోగలుగుతాం.
అందువలన ఈ స్థూలమైనటువంటి దేహం కానీ స్థూలమైన ప్రపంచం కానీ తాత్కాలిక సత్యం మాత్రమే అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏనాడో సెలవిచ్చారు. తాత్కాలిక సత్యమైనటువంటి దేహంలో జీవిస్తూ అన్ని రకాల జ్ఞానానుభవాలు మనం పొంది శాశ్వతమైనటువంటి ఆత్మలో స్థిరత్వం కావాలి. అదే మన వాస్తవికత. దేహం ఉన్నంత వరకు దేహపరమైన బంధాలు తప్పవు. దేహం నేను కాదు అనుకోగలిగితేనే పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం చిగురిస్తుంది. ఆఖరి 2 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలు ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఓకే మాస్టర్స్, కళ్ళు తెరిచే ముందు 2 అరచేతులు విడదీసి 2 కళ్ళపై ఉంచుదాం. 2 అరచేతులు విడదీసి 2 కళ్ళపై ఉంచుదాం. జస్ట్ ఫర్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీస్తూ మెల్లమెల్లగా కళ్ళు తెరుద్దాం. అంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన పత్రిజీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. 2 నిమిషాలు ఎవరు కదలొద్దు. ఇప్పటి వరకు మనకు చక్కని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి లక్ష్మణానంద గురూజీని ఒకసారి మనం సన్మానం చేసుకునేది వరకు ఎవరూ కదలొద్దు దయచేసి. ఫైనల్గా స్వామీజీ యొక్క సందేశం, చిరు సందేశం. ఈశ్వర సర్వభూతానాం హృదయసర్జున తిష్టతి బ్రాహ్మ్యన్ యంత్రారూఢాని మాయ అని స్వామి మనకు భగవద్గీతలో చెప్పారు. భగవంతుడు ఎక్కడో లేడు, మీ స్వరూప అనుసంధానంలోనే ఉంది. పత్రిజీ గారు మీకు ఆ శ్వాస పైన ధ్యాస పెట్టి లోపలికి వెళ్ళమని చెప్పారు. ఇంకా పైకి పోవడానికి కూడా ప్రయత్నం చేయండి. పత్రిజీ గారు నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ, ఆయన అంటే నాకు అంతే ప్రేమ. ఇది బయటికి చెప్పుకునే విషయం కాదు. ఎందుకంటే ఎనలేని సేవ చేశారు. మహాత్ములు ఉద్భవించి లక్షలాది మందికి కూడా ఈ విద్యని అందించి మాంసాహారులందరినీ కూడా శాకాహారులుగా మార్చారు. వారి రుణం మనం ఎవరూ తీర్చుకోలేము. ఎందుకు అంటే వారు చెప్పింది చేస్తూ ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. మాంసం మానేయడం అన్నటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. భీష్మ పర్వంలో అడుగుతారు, ఎవరు? ధర్మరాజా వారి భీష్ముడిని. తాతగారు అన్నింటికంటే గొప్ప యజ్ఞం ఏదనంటే ఆయన చెప్తారు, అహింసో పరమో ధర్మం అన్నటువంటి వాక్యం ప్రకారము జీవహింస చేయటం అన్నది, మాంసాహారం అన్నటువంటిది శవభక్షణ. గొంతు కోసిన తర్వాత జీవం పోతుంది. జీవం పోయిన తర్వాత అదేంటి? డెడ్ బాడీ. డెడ్ బాడీని తింటున్నాం అని అంటే మనం ఎంత తెలివి తక్కువ వాళ్ళము. మాంసాహారం అన్నటువంటిది చేస్తూ ఈ రోజు నుండి నేను మాంసాహారం మానేసినానని హృత్పూర్వకంగా ఎవరైతే చెప్పి మాంసాహారాన్ని విసర్జన చేస్తారో వారు రాజులు పూర్వం అశ్వమేధ యజ్ఞం చేసేవారు. అశ్వాన్ని విడిచిపెట్టి రాజులందరినీ జయించి ఆ అశ్వాన్ని మరలా తీసుకొచ్చేవారు. అందరినీ జయించాలి.
అట్లా 100 అశ్వమేధ యజ్ఞాలు చేసి ఆ అశ్వాన్ని తీసుకొచ్చి 100 అశ్వమేధ యజ్ఞాల్లో వచ్చినటువంటి ఫలితం ఎంతైతే ఉంటుందో, మాంసం తింటూ తింటూ ఈ రోజు నుండి నేను మాంసం మానేశాను అని హృత్పూర్వకంగా ఎవరైతే చెప్తారో 100 అశ్వమేధ యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కంటే ఎక్స్ట్రా ఉంటుందని భీష్మాచార్యులు వారు చెప్తారు ధర్మరాజా వారితో. అందుచేత మీరంతా అదృష్టవంతులు. మనం అంతా కూడా పత్రిజీ గారికి రుణపడి ఉంటాం. అందుచేత పత్రిజీ గారు నేను కలిసి కుమ్మకోట, నాకు ఏవి యాదస్తులు ఉండవు, ఆయన చేత నేను రకం పిచ్చోడిని. ఈ తిథులు వారాలు నక్షత్రాలు ఉంటే యోగి కాలేము. అంచేత కాలకంఠాయ నమః అన్నారు. కాలాన్ని కంఠంలో పెట్టుకొని నిరంతరం గచ్చన్ తిష్టన్ సదాకాలం నడుస్తూ కూర్చుంటూ పండుకుంటూ ఎల్ల వేళలా కూడా మీ లోపల శ్వాస జరుగుతూనే ఉంది, నిశ్వాస ఉశ్వాసం. దాన్ని సమీకరణ చేసి అపానాన్ని ప్రాణంలో కలిపితే మీరే యోగులు, బికమ్ యోగి. రమణ మహర్షిగా చెప్తారు, హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం త్వాహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి స్వచింత్వా మధ్యతావా భవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. ఇది రమణుని తాలూకా హృదయం, రమణుని తాలూకా అనుభవం. అది మేము చేస్తున్నాము, మీరు కూడా చేయండి. రమణున్నే మాట చెప్పుకుంటే కాదు, రమణ మహర్షి, పత్రిజీ గారు, కృష్ణుడు, రాముడు అని పేర్లు చెప్తే ఏమొచ్చింది? పుట్ట మీద కొట్ట భుజగంభుజ. వాళ్ళ పేర్లు చెప్పడం కాదు, వాళ్ళు ఏం చేశారో ఏం చెప్పారో అది చేయటము మనం నేర్చుకోవాలి. మా తాతగారు చాలా గొప్పవారండి, రామారావు గారు అని అంటే ఏమొచ్చింది? మా కాలేజీలో లెక్చరర్ గారు గొప్పవారండి అని రామారావు గారు, కృష్ణుడు అనేది పేరు చెప్తాం. కృష్ణుడు, రాముడు అని పేరు చెప్తే మనకు వస్తుందో చెప్పండి? వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారో అది మనకు చేసి చెప్పారు. కాబట్టి మనమంతా కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశాం గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్త జనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. పిరమిడ్ ధ్యాన మాస్టర్లందరికీ కూడా ఆత్మ నమస్కారం చేస్తూ నేను విరమిస్తున్నాను. అంతా కూడా ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. నా పేరు జక్క రాఘవరావు, విజయవాడ. విన్నాను, మీ పేరు విన్నాను, విజయవాడ. బాగా సేవ చేస్తున్నారు. మరి తర్వాత మీరు సేవ చేస్తున్నారని కూడా విన్నాను. ఇది లక్ష్మానంద భోదామృతం అని స్వామి నా చేత నా అనుభవాన్ని ఋషిప్రోక్తాన్ని తీసి లక్ష్మానంద భోదామృతం అని రాజమండ్రి దగ్గర జొన్నాడ డి శ్రీనివాసరావు ప్రిన్సిపల్ గారు ఈ పుస్తకాన్ని 70-80 వేలు పెట్టి అచ్చొత్తించారు. వారు 10 వేరుశనగ పలుకులు తిని 4 మాసాలు మంచినీళ్ళు తాగి నా దగ్గర విద్య తీసుకొని చేశారు. ఇప్పుడు నా దగ్గర ఒక అమ్మాయి ఉంది, శ్రీ కృష్ణానంద భారతి పరమహంస, 33 years, 33 ఏళ్ళు, ఎంఈడి చదువుకుంది. రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగం ఇస్తామన్నారు, అవసరం లేదని చెప్పి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి ఉద్యోగం చేస్తూ కోట్లు గడించి అక్కడే దానం చేసేసి నా దగ్గర విద్య తీసుకుంది. సిస్టంలో తీసుకొని నా దగ్గరికి వచ్చి 8 మాసాలు ఉండి ఆహారం తినకపోతే నేను దెబ్బలాడాను. బుద్ధ భగవానుడు అంతటి వాడు కూడా సోలిపోయారు. శరీరము ఉండాలి కదమ్మా, శరీరం మాంసం కలు ధర్మ సాధనం, ధర్మ సాధనకు శరీరం ఉండాలా, తగుమాతాదు ఆహారం తీసుకుంటే నానా అవసరం లేదు, ఎందుకు మరి తినాలా, ముడ్డు కడుక్కోవాలా, ఇవన్నీ అవసరమానని నా దగ్గర విద్య తీసుకున్న తర్వాత వాయుభక్షణ చేసి బ్రతుకుతుంది. ఇప్పుడు నా దగ్గరే ఉంది, ఇది ప్రత్యక్షంగా నా దగ్గర ఉంది అమ్మాయి ఇప్పుడు. అందుచేత మీరంతా కూడా ఒకసారి ఆశ్రమానికి రండి. నంద వచ్చి 2 సార్లు ఆ ఏజెన్సీలో ఉన్న వాళ్ళందరినీ కూడా భజన పెట్టి సత్సంగాలు 2 సార్లు చేశారు. నంద ఎనలేని సేవ చేశాడు గురూజీకి. అందుచేత మనమంతా కూడా గురూజీకి రుణపడే ఉంటాం. ఇంకా ఎంత చేసినా వారి రుణం తీర్చుకోలేము. చేయటం ప్రారంభించండి. మీరంతా కూడా ఒకసారి విజయనగరం దగ్గర పున్నపురెడ్డిపేట గుర్ల మండలము, అక్కడ గూడెం జంక్షన్లో దిగి మీరు వస్తే చాలా మంచిది.
ఎందుకంటే ఇంకా కొన్ని విషయాలు మనం ఋషి ప్రోక్తం ద్వారా తెలుసుకోవాల్సింది ఉంది. వీరు కూడా పెద్దవారు కాబట్టి ఇప్పుడు వారి తరపున నేను ఆ గుమ్మకోటలో ఏదో చెప్పినటువంటి విషయానికి అందరికీ కూడా స్టేజ్ మీద వస్తే మీ టైం అయిపోయిందని అని అంటే పత్రి సార్ గారు ఏమేం చెప్పాలి, ఆయన భాషణ ఎంతగా ఆస్వాదన చేశారు ఋషి ప్రోక్తాన్ని. అదే వారు నేను కడసారిగా కలియిక అంచేత చాలా గొప్ప పని చేశారు. అట్లాంటి పనులు మనము కూడా శ్లోకేన అర్ధ శ్లోకేన, శ్లోకం కూడా కాదు అర్ధ శ్లోకంలో చెప్తున్నారు. యథోక్తం గ్రంథకోటిపము, కోట్లాది గ్రంథాల్లో ఉన్నటువంటి రహస్యాన్ని ఒక అర్ధ శ్లోకంలోనే చెప్తున్నారు. ఎవరు? వ్యాసుడు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడన అన్నారు వ్యాసులు వారు. అందుచేత పరులకు మిదం శరీరం, పరులకు ఉపకారం చేయడం కొరకు ఈ శరీరం వచ్చింది. మనకు చేతనైన మేరకు వీరంత కాకపోయినా వారంత కాకపోయినా మనకు తగినట్టుగా ఉడతా భక్తిగా సమాజానికి సేవలను అందించండి. మీకు ధనం ఉంటే పెట్టండి, అలాగే శరీరం ముందు సేవ చేయండి. మానసికంగా జ్ఞానం ఉంది 10 మందికి పంచిపెట్టండి. ఎందుకు? మనం అంతా ఆత్మ సోదరులం, వేరు వేరుగా లేవు. పిఎస్ఎస్ మూమెంట్లో సేవ చేయడానికి సిద్ధ నాగేశ్వర గారు వారి ధర్మపత్ని వచ్చున్నారు. ఒక్క నిమిషం రావాలి నాగేశ్వర గారు, 2 నిమిషాలు. మేము కలిసాము, నేను కలిసి వారి ఇంటికి వెళ్ళాము. 10 మందిని కూర్చోబెట్టారు. వారు శ్రీమతి వారు మాకు టిఫిన్ పెట్టారు. ఈరోజు వస్తామని కూడా చెప్పారు, వచ్చారు. ఇప్పుడు నా కొరకు ఎవరు రాకండి. ఎందుకు? నాగేశ్వరరావు గారు దొంగ మాట చెప్తున్నారు. నా కొరకు ఎవరు రావాల్సిన పని లేదు, నాలో ఉన్నవాడి కొరకు రాండి. అర్థమైంది కదా? నా కొరకు ఎందుకు? మీరెంతో నేనంతే. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్. బయటికి వెళ్ళకండి, లోపలికి వెళ్ళండి. అందుచేత అనంతమైనటువంటి శక్తి మనలో ఉంది. ఒకరిలో ఉంది, ఒకరు లేదనే లేదు. ఈశ్వరుడు సర్వభూతాల్లోనూ ఉన్నాడు. కాబట్టి ఆ భూమధ్య స్థానానికి వెళ్ళే సాధన ఒకటి ఉంది. దానికి స్వామి చెప్పారు. అది కంఠం పట్టు వరకు కూడా వస్తుంది. కంఠాన్ని దాటించే విద్య కూడా నా దగ్గర ఉంది. మీరు రండి, నేను చెప్తాను. ఇక్కడ గురువులు అనేక మంది ఉంటారు, అంతా ఒకటే. ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. పత్రిజీ గారు వేరు, మనం వేరు కాదు. కృష్ణుడు చెప్పినటువంటి విద్య వేరు కాదు. అందరూ చెప్పేది ఒకటే. ఎందుకు? నాకు ది డోర్ ఇట్ సెల్ఫ్ ఓపెన్, తట్టుడు తెరువబడును అంటారు యేసుప్రభు. దేవుని మార్గము ఇరుకైనది, ఆ మార్గము గుండా పోవు వారు చాలా అరుదు అంటారు. అలాగనే అల్లా కూడా పుట్టిన చోటేనే లైము కమ్మంటారు. ఈ మతం ప్రమేయం పెట్టుకొని ఒకరినొకరు నిందించుకోవడం అవన్నీ కూడా కాదు. హిందూ మతము అంటే ఏమిటి? హిందూ అంటే చంద్రుడు, మతం అంటే ధర్మాన్ని తెలుసుకోవాలంటే చంద్రమా మానసో జాత. మనస్సుకు అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడి నుంచి వచ్చించినంటే మనస్సును చంద్రుడిలో స్థాపన చేయాలి. అందుకు పూర్ణిమ ధ్యానం అని మన ఆర్యులు మనకు పెట్టారు. 16 కళలతో చంద్రుడు ఉంటాడు. ఆ రోజు మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది మనస్సు. అందుకు మనస్సుకు అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడి అందు మనస్సును స్థాపన ఎవరైతే చేస్తారో అది హిందూ మతము. మతం అంటే ధర్మాన్ని తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. నాగేశ్వరరావు గారు కూడా బాగా సేవ చేస్తున్నారు. నిజానికి అటు శ్రీశైలం కావచ్చు, కాశీ కావచ్చు, ఎక్కడికి మనం వెళ్ళినప్పటికీ కూడా, పుట్టపర్తి కావచ్చు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎన్నో విషయాల్లో స్పాన్సర్ చేస్తూ, ఎంతోమందిని పరిచయం చేస్తూ, ఈరోజు కాశీ పట్టణంలో కూడా ఎంత అద్భుతంగా మన కార్యక్రమం నిర్వహించుకుంటున్నామంటే ఈ పరిచయాలు అన్నిటికీ కూడా నాగేశ్వర గారు వారి ద్వారానే వచ్చింది. సేవ అంటే ఇంతకు పరాకాష్ట ఇంకోటి లేదు. కాబట్టి 2 నిమిషాలు నాగేశ్వర గారితో. ముందుగా ఈ కార్యక్రమంలో అందరినీ ఇక్కడ చేర్చిన మనలో ఉన్న మన పత్రిజీ గారికి దర్శద్వారాల ద్వారా అంటే చప్పట్ల ద్వారా వారికి తెలియపరుచుకుందాం. జై పత్రిజీ, జై జై పత్రిజీ, జై పత్రిజీ, జై జై పత్రిజీ, జై పత్రిజీ, జై జై పత్రిజీ. మనం ఏమి చేయాలి అనేది మన గురువు గారు చెప్పారు మనకి. ఓకే, అంటే ఏం చెప్పారు? పత్రిజీ గారి ఆశయాలు ఆయనలా చేయలేకపోయినా ఆయన చేసినట్లు మనం ప్రయత్నిద్దాం. ఆయన కలలు కన్నా మనకు ఆదేశించిన ఆయన చేసి మన చేత చేపిస్తున్న ప్రపంచం అంతా శాకాహారమయం కావాలి, ప్రపంచం అంతా జ్ఞానమయం కావాలి, ఏ జీవి చంపబడకూడదు అన్నారు. వీటన్నిటికీ మనం చేసేదానికి సపోర్టుగా మనకి ఎవరున్నారంటే మనలో గురువు గారు ఉన్నారు, మన పిఎంసి ఉంది.
పిఎంసిని రక్షించుకుందాం, పిఎంసిని అభివృద్ధి చేద్దాం. ఇట్లాంటి కార్యక్రమాలు పత్రిజీ గారి ద్వారా ఎన్నో మనం ఆశీస్సులతో చేస్తూ పిఎంసిని ఒక మంచి ఉన్నతమ స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.